शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమేశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ప్రధానమైనటువంటి విభాగం స్థావరములు జంగమములు అని రెండు విధాలుగా ఉంటుంది. నేను చెప్తున్నది ప్రధానమైన విభాగం గురించి. ఇందులో స్థావరములు అంటే అవి ప్రాణంతో ఉన్నప్పటికీ చైతన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి కదలగలిగినటువంటి శక్తి ఉండదు. ఉదాహరణకి ఒక పర్వతం ఉందనుకోండి, పర్వతంలో ప్రాణం లేదు అని చెప్పడం కుదరదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఆ పర్వతంలో ఉన్నటువంటి జీవుడు భగవంతుడి గురించి తపించి ఈశ్వరుడు తన శిరస్సు మీద సన్నిధానం చేసి ఉండేటట్టుగా వరం అడిగి మనల్ని కూడా అనుగ్రహించినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పర్వతం లోపల జీవుడు లేడని, ఆ జీవుడికి తాపత్రయాలు లేవని సిద్ధాంతీకరించడం సాధ్యం కాదు. ఒక చెట్టు ఉందనుకోండి, ఉద్భుజం అంటారు, భూమిని చీల్చుకుని పైకొస్తుంది, కానీ ఆ చెట్టు కదలలేదు, అలాగే నిలబడుతుంది. 10 మందికి ఉపకారం చెయ్యగలదు, కానీ ఒక అగ్నిహోత్రం వ్యాపించి దగ్గరికి వస్తోందనుకోండి, ఆ చెట్టు తప్పించుకుని వెళ్ళడం దానికి సాధ్యం కాదు. అలాగే నిలబడి అగ్నికి ఆహుతైపోవాలంతే. స్థావరము అంటే కదలలేనటువంటి ప్రాణులు. కదలలేవు, కానీ వాటికి కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా తాపత్రయం ఉంటుంది. అలాగే రెండవ విభాగం జంగమములు అంటారు. ఈ జంగమములలో మళ్ళీ ఈశ్వరుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి వైవిధ్యం, అనేక ప్రాణులను సృజించాడు ఆయన. జరాయుజములు అని కొన్ని ఉంటాయి. జరాయుజములు అంటే పుట్టినప్పుడు మావి చేత పుట్టేటటువంటి ప్రాణులు. మనమందరం ఎలా పుడతామో అలా, ఒక ఆవు దూడ పుట్టినప్పుడు ఎలా మావితో పుడుతుందో అలా. అండజములు అంటే ద్విజులు, 2 మాటలు పుట్టేవి, గ్రుడ్డు యొక్క పెంకు పగల కొట్టుకుని పైకొచ్చేటటువంటి ప్రాణులు. అలాగే స్వేదజములు అంటే తలలో చెమట పట్టి ఆ చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి. భగవంతుడు ఇన్ని రకాలైనటువంటి ప్రాణులను సృజించాడు. ఈ సృజించిన ప్రాణులన్నిటికీ కూడా తలొక శరీరాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క శరీరాన్ని అన్నిటికీ ఇచ్చినా ఆ శరీరములు కొన్ని దీర్ఘాయుర్దాయం కలిగినవై ఉంటాయి, కొన్ని పుట్టినటువంటి కొద్ది క్షణాల్లోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాయి. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే షడూర్ములు మాత్రం అన్ని ప్రాణులకు సమానంగానే ఉంటాయి. వీటి విషయంలో మనుష్య ప్రాణికి కానీ మిగిలిన ప్రాణులకు కానీ ఏ విధమైనటువంటి భేదము ఉండదు. షడూర్ములన్ని ప్రాణులకు సామాన్యములు. ఊర్ములు అంటే
అప్పటికి వాటి అవసరాన్ని తీరిస్తే అది తృప్తి పడుతుంది. కానీ అది మళ్ళీ కొద్ది కాలంలోనే మళ్ళీ విజృంభిస్తుంది, మళ్ళీ వస్తుంది. అలా వచ్చేటటువంటివి ఏ ఉన్నాయో వాటిని ఊర్ములు అంటారు. ఉదాహరణకి ఆకలి, అలాగే దప్పిక. ఆకలి వేస్తుంది, ఏదో కొద్దిగా ఆహారం తిన్నాననుకోండి తగ్గుతుంది. అంత మాత్రం చేత ఇక జీవితంలో మళ్ళీ ఆకలి వెయ్యదు అని నిర్ధారించలేము, మళ్ళీ ఆకలిస్తుంది. అలాగే దాహం, దప్పిక కలుగుతుంది. మంచినీళ్ళు పోసాను అనుకోండి దప్పిక తీరుతుంది, కానీ మళ్ళీ ఇంకొక గంట పోయేటప్పటికి మళ్ళీ దప్పిక కలుగుతుంది. ఆకలి, దప్పిక, అలాగే జర అంటే వృద్ధాప్యం. ప్రతి ప్రాణి కూడా వృద్ధాప్యాన్ని పొందుతుంది. శరీరమునకు ఉండేటటువంటి పటుత్వము సడలిపోతుంది, సంధిబంధములన్నీ కూడా వదులైపోతాయి. జర, శోకము, ఏదో ఒక కారణానికి బాధపడుతుంది, ఏదో ఒక కారణానికి బాధపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటుంది. శోకము, మోహము, అజ్ఞానం. ఏదో ఇవన్నీ నావి, ఈ శరీరం నాది, నేను ఉండిపోతాను అనుకోవడం. చిట్ట చివరికి ఏమీ ఉండదు. నాదనుకున్న శరీరం కూడా కట్టెల్లో కాలిపోతుంటే జీవుడు ఒక్కడు లేచి నిలబడతాడు. మోహము, చిట్ట చివరి దశ ఏది అంటే మరణము. అన్ని ప్రాణులు ఇది మర్త్యలోకం కనుక ఏ శరీరంతో వచ్చాయో ఆ శరీరాన్ని మళ్ళీ పంచభూతాలకు అప్పచెప్పి జీవుడు వెళ్ళిపోవాలి. ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అంటారు పోతన గారు భాగవతంలో. ఎక్కడ నుంచి మనం వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప ఈ శరీరాన్ని తీసుకుని వెడతాను అంటే మాత్రం కుదరదు. అన్ని ప్రాణులు శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేస్తాయి కాబట్టి లోకానికి మర్త్యలోకము అని పేరు. కాబట్టి మృత్యువు చిట్ట చివరి ఊర్మి. సమస్త ప్రాణులు కూడా ఈ 6 రకములైనటువంటి ఊర్ములను పొందుతాయి. ఆ ఊర్ముల యందు ఏ భేదము ఉండదు. కానీ ఒక్క విషయంలో మాత్రం మనుష్య శరీరం అన్ని శరీరముల కన్నా కూడా చాలా గొప్పది. జంగమములు అంటారు 2వ విభాగం. నేను ఇందాక మనవి చేశాను, ఒకటి స్థావరములు. జంగమములు కదులుతాయి. కదిలేటటువంటి ప్రాణులలో అత్యంత ఉత్కృష్టమైన ప్రాణి ఏది అంటే ఒక్క మనుష్యుడే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యుల వారు. అన్నిటికన్నా పరమ దుర్లభమైనది ఏది జీవుడి వైపు నుంచి ఆలోచించినప్పుడు అంటే అసలు ఈ మనుష్య శరీరాన్ని పొందడం అంత తేలికైన విషయం కాదు. ఎందుచేత అంటే ఈ శరీరం పొందడానికి ముందు జీవుడు పడేటటువంటి పరివేదన మీరు కావ్యాల్లో, పురాణాల్లో, వేదాంతంలో చదివితే అయ్య బాబోయ్ ఇంత పరివేదన ఉంటుందా అనిపిస్తుంది. అన్ని కష్టాలు పడితే ఈ శరీరం దొరుకుతుంది. ఈ శరీరంలో మళ్ళీ మనుష్య శరీరానికి ఒక ప్రత్యేకమైనటువంటి అదృష్టం. మిగిలిన ప్రాణులకు ఆ అదృష్టం లేదు. ఏమిటి దీనికి ఉన్న అదృష్టం అంటే ఇది శ్రద్ధని పొంది ఉంటుంది. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శాస్త్రము పరమసత్యము, గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాట పరమసత్యము అనేటటువంటి నమ్మకాన్ని తిరుగులేనిదిగా కలిగి ఉండడం. అలా ఎవరు కలిగి ఉంటారో వారు శ్రద్ధావంతులు అంటారు. అటువంటి శ్రద్ధ కలిగిన వారికి ఇది లభించింది, ఇది లభించలేదు అనేటటువంటి ప్రసక్తి ఉండదు. ఆ శ్రద్ధ కలిగిన వారికి యా వస్తూపలభ్యతే, అన్ని విషయములు చేకూరుతాయి. అయితే ఈ శాస్త్రం ఒకటి ఉందని కానీ ఆ శాస్త్రం చదువుకున్నటువంటి గురువుగారి మాటలు విని మన జీవితాన్ని జాగ్రత్తగా చక్కదిద్దుకోవాలనేటటువంటి ప్రయత్నం కానీ 84 లక్షల జీవరాశులలో మనుష్యునికి తప్ప ఏ ఇతర ప్రాణికి ఉండదు. ఎందుకంటే మిగిలిన ప్రాణులకు కర్మాధికారం లేదు. ఒక కుక్క దేవాలయంలోకి వచ్చి ప్రవచనం వింటాను అంటే దాన్ని ప్రవేశపెట్టరు. అలాగే ఒక పిల్లి వచ్చి దేవాలయానికి నేను ప్రదక్షిణం చేసుకుంటాను అంటే దాన్ని అంగీకరించరు. అది అంతరాలయంలో ప్రవేశించడానికి ఒప్పుకోరు. కానీ ఒక్క ఈ శరీరాన్ని పొంది ఉన్నందుకు గాను మనకొక ప్రత్యేకమైనటువంటి అవకాశం. తినడం అంటారా, నేను ఇందాక మీకు చెప్పే కదా, మిగిలిన ఏ ప్రాణి తింటలేదు. ఈశ్వరుడు షడూర్ములు సమం చేశాడు. అన్ని ప్రాణులకు ఆకలిస్తుంది, అన్ని ప్రాణులు తింటాయి. అన్ని ప్రాణులకి దాహం వేస్తుంది, అన్ని ప్రాణులు దాహం తీర్చుకుంటాయి. అన్ని ప్రాణులకి ముసలితనం వస్తుంది, నాకు వస్తుంది. అన్ని ప్రాణులు మరణిస్తాయి, నేను మరణిస్తాను.
అన్ని ప్రాణులకు శోకం ఉంటుంది, నాకు శోకం ఉంది. అన్నిటికీ మోహం ఉంది, నాకు మోహం ఉంది. వాటికి నాకు ఏమిటి భేదం అంటే ఒక్కటే భేదం, నాకు కర్మ చేసేటటువంటి అధికారం ఉంది. ఆ కర్మ చేసిన కారణం చేత నేను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలను. ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి ఏ ప్రయోజనాన్ని నేను తిరిగి ఆశించలేదనుకోండి, ఆ కర్మల యొక్క ఫలితంగా నాకు చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి పాత్రతయై, పాత్రత వలన ఈశ్వర కృపచేత జ్ఞానమును పొంది, ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అంటే మోక్షము అనేటటువంటి దాన్ని పొంది విడుదల పొందగలిగినటువంటి అధికారము కలిగిన ఏకైక శరీరము కలిగినటువంటి ప్రాణి ఒక్క మనుష్యుడే. ఏ ఇతర ప్రాణికి ఆ అధికారం లేదు. 2, శాస్త్రము గురువు ఏం చెప్పారు అంటే శాస్త్రమే గురువు చెప్తాడు. అసలు శాస్త్రములో లేనిది గురువు ఎప్పుడూ చెప్పడు. కాబట్టి శాస్త్ర సంబంధమైన విషయాన్ని తెలుసుకుని ఆచరించిన వాడెవరు ఉంటాడో అటువంటి వాడు ఆ ఉత్తమ కర్మలు పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అథవా మోక్షాన్ని పొందలేకపోయినా ఉత్తమ లోకాల్లో కొంతకాలం ఉంటాడు. అంటే ఏ దేవతా పదవుల ఎందో కూర్చుంటాడు. దేవతలైతే అలా మళ్ళీ కర్మ చేసి వాళ్ళు అంతకన్నా పైకి వెళ్ళే అవకాశం ఉండదు. అందుకే దేవతలకి కర్మాధికారం లేదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. దేవతలు యజ్ఞం చేస్తానంటే కుదరదు, దేవతలు యాగం చేస్తానంటే కుదరదు. దేవతలు ఏం చెయ్యగలరు అంటే ఆత్మవిచారణ ఒక్కటే చెయ్యగలరు. కానీ మనుష్యుడు సమస్తమైన ఉత్తమ కర్మలు ఆచరిస్తాడు. అందుకే కొంతకాలం అయిపోయిన తరువాత వాళ్ళ పుణ్యం పూర్తయిపోతుంది. అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వాళ్ళు వచ్చి మనుష్యుడిగా ఈ లోకంలో పడిపోతారు. కానీ ఉత్తమ కర్మలాచరించినటువంటి మనుష్యుడు దేవతల యొక్క పదవులలో కూర్చుంటాడు. ఎంతకాలం కూర్చుంటాడు అంటే మళ్ళీ ఆయన పుణ్యం కూడా అయిపోయే వరకు అలా కూర్చుంటాడు. అందుకే మీరు రామాయణం చదివితే తరచుగా ఒక మాట వినపడుతుంది, శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటుంటారు హనుమ. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. అంటే కొంత పుణ్యానికి ఒక్కొక్క దేవతల పదవి లభిస్తుంది. కానీ ఆ పుణ్యం పూర్తయిపోగానే మళ్ళీ కిందకు వచ్చి పడిపోతాడు. లేదు, నాకు శాస్త్రం అక్కర్లేదు, నాకు గురువుగారు అక్కర్లేదు, ఈ శరీరంతో ఉన్నందుకు శాస్త్రము గురువు ఈ రెండిటికి బదులుగా నేను 2 పట్టుకుంటాను. పట్టుకోక్కర్లేదు. శాస్త్రాన్ని గురువు గారిని పట్టుకోవడం చేత కాకపోతే మనని 2 పట్టుకుంటాయి. ఏ 2 పట్టుకుంటాయంటే రాగము, ద్వేషము. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయాన్ని, పరమగంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నా. జీవితం అంతా ఏ 2 మధ్య నడుస్తుంది అంటే రాగము, ద్వేషము. ఒకదాని యందు అనురక్తి, ఇదంటే నాకు ప్రీతి, ఇది నాకు ప్రీతి అనగానే నాకు ఒక దాని యందు అప్రీతి. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? దేని మీద ప్రీతి ఉంటుందో దాన్ని అంటుకుంటుంది, దేని మీద ద్వేషం ఉంటుందో దాన్ని అంటుకుంటుంది. నాకు ఒకరి మీద విపరీతమైన పగ పెట్టుకున్నాను అనుకోండి, మనసు అస్తమానం వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే నా మనసు పగతో ఉంది. పగతో ఉంది కాబట్టి మనసు వెళ్ళి అక్కడ కూర్చుండిపోతుంది. తిరుమల వెళ్ళనివ్వండి, సహస్రదీపాలంకార సేవలో కూర్చోనివ్వండి, కులశేఖర ఆళ్వార్ పడి ముందు నన్ను తీసుకెళ్ళి కూర్చోపెట్టండి, భారతీ తీర్థస్వామి వారి చంద్రమౌళీశ్వరారాధన చేస్తుండగా నన్ను తీసుకెళ్ళి నరసింహవనంలో కూర్చోపెట్టండి, లేదా తుంగానదికి ఈవతల వైపు ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర తొట్టెలో స్వామివారి యొక్క దేవాలయంలో అమ్మవారి శారదాంబ దేవాలయం ముందు నన్ను కూర్చోపెట్టండి. నా శరీరం కూర్చుంటుందేమో, మనసు మాత్రం నా మీద, నేను ఎవరి మీద పగ పెట్టుకుని ఉన్నానో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చూశావా ఎలా చేశాడో, చూశావా ఎలా చేశాడో అని అక్కడే పట్టుకుని అదే ఆలోచిస్తుంది. అలాగే నాకు చాలా ప్రీతి ఉందనుకోండి, అయ్యో వాళ్ళు వస్తే బాగుండేది, వాళ్ళు వస్తే బాగుండేది, వాళ్ళు చూస్తే ఎంత సంతోషిస్తారో వెళ్ళగానే చెప్పాలి. కానీ నాకు జరిగిన దర్శనం అవుతుందా? నేను వీళ్లతో వచ్చాను కాబట్టి అయింది, మళ్ళీ వాళ్ళకి ఎలా కుదురుతుంది? పాపం చూస్తే ఎంత సంతోషించునో. ప్రీతి చేత స్మరిస్తుంది, అప్రీతి చేత స్మరిస్తుంది. మనం ఏది ఆధారం ఇవ్వలేదనుకోండి మనస్సుకి, అదే ఎంచుకుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే పసిపిల్ల ఎలా మనం ఏ వస్తువు ఇవ్వకపోతే ప్రమాదకరమైన వస్తువు పట్టుకుంటుందో అలా ఉంటుంది.
పసిపిల్ల చూడండి, కత్తిపీట అమ్మ ఎక్కువ వాడడం చూస్తుంది, చూసి ఏ బెండకాయో అమ్మ కత్తిపీటకేసి కోస్తోంది. అమ్మ అలా వెళ్ళగానే అది కత్తిపీట తీసి దాని వేలే దానికేసి కోసుకుంటుంది. అప్పటికి కాయగూర దొరకకపోతే దానికి తెలియదు కత్తిపీట అంత ప్రమాదకరమని. ఇప్పుడు పసిపిల్లకి కత్తిపీట అందకుండా చూడవలసినటువంటి కర్తవ్యం పసిపిల్ల తల్లిదా, కత్తిపీట ముట్టుకోకూడదనేటటువంటి ఇంగిత జ్ఞానం లేని పిల్లదా? అంటే పిల్లకి అది తెలియదు కాబట్టి పిల్ల కత్తిపీట పట్టుకోకూడదని తెలియదు. ఎవరు చూసుకోవాలి కత్తిపీట అందకుండా? తల్లి చూసుకోవాలి. మరి కత్తిపీట ఇవ్వకపోతే పిల్ల ఊరుకుంటుందా? దానికి ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి ఇవ్వకపోతే దాని మనసు నిలబడదు, ఆడుకోవాలి. అందుకని క్షేమకరమైన వస్తువు అమ్మిస్తుంది. పట్టుకొచ్చి ఓ వంకాయ చేతిలో పెడుతుంది, లేకపోతే ఏదో ఇంకా దాని నిండా వ్రాసేసి ఇక చదవడానికి అవసరం లేనటువంటి పుస్తకం ఏదో పట్టుకొచ్చి అక్కడ పెడుతుంది. కాసేపు ఆ కాగితాలు తిప్ప ఆడుకుంటుంది, ఓ కలం ఇస్తుంది, ఏదో గీతలు గీస్తుంది. కొంతసేపటికి విసుగు చెందుతుంది, అమ్మ నన్ను ఏమార్చిందని ఏడుస్తుంది. అమ్మ మళ్ళీ ఆ పుస్తకం తీసేస్తుంది, ఓ పలక బలపం ఇస్తుంది. అప్పటికి అక్షరాభ్యాసం అవలా ఏదో గీసుకుంటూ ఉంటుంది. లేకపోతే ఆ వంకాయ తీసి బెండకాయ ఇస్తుంది. కొంతసేపటికి బడలిపోయి నిద్రపోతుంది. పిల్ల తనంత తానుగా పరిణతి చెంది నేను ఈ వస్తువు దాచుకోవాలి, ఈ వస్తువు ముట్టుకోకూడదు, ముట్టుకున్నప్పుడు జాగ్రత్తగా వాడాలని తెలుసుకునే పర్యంతం అమ్మ రక్షిస్తూనే ఉంటుంది. మనసు అదే స్థితిలో ఉంటుంది. మనసు పసిపిల్ల లాంటిది. దానికి ప్రయత్నపూర్వకంగా మీరు క్షేమకరమైన వస్తువుని అందించకపోతే తనంత తానుగా అది పట్టుకునేది ఏది అంటే రెండిటినే పట్టుకుంటుంది. రెండు కాదు నిజానికి శాస్త్రంలో, అది ఒక్కటే. అందుకే లలితాపరాభట్టారిక అమ్మవారి చేతిలో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, ఒకటి రాగము, ఒకటి ద్వేషము. రాగమే ద్వేషము, ద్వేషమే రాగము. పరిణతి చెందలేదనుకోండి రాగము ద్వేషమునకు కారణము, పరిణతి చెందలేదనుకోండి ఆ ద్వేషమే పతనమునకు కారణం. నాకు ఒక వస్తువు మీద మిక్కిలి ప్రీతి ఏర్పడిపోయింది అనుకోండి, అది ఎప్పుడూ నాతోనే ఉండాలని, నాకు అనుకూలంగా ఉండాలని ఒక భావన ఉందనుకోండి, అది నాకు అనుకూలంగా లేదన్న భావన ఒకటి నాకు కలిగిందనుకోండి, నేను కదిలిపోతాను, ఊగిపోతాను, వెంటనే నాలో కోపం వస్తుంది. ఇప్పుడు ఆ కోపానికి నేను వశుణ్ణైపోయాను అనుకోండి, అది క్రోధం అవుతుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. కోపము విపరీతం అయిపోతే క్రుద్ధుడయ్యాడంటారు. ఆ స్థాయికి వెళ్ళిపోయిందనుకోండి క్రోధం, ఏం చేస్తున్నాడో తెలియదు, పెద్దల్ని కూడా చంపేస్తాడు. క్రుద్ధ పరుషయావాచ, నోటి వెంట ఏ మాట వస్తుందో తెలియదు, అదుపు తప్పిపోతాడు. ఆ స్థాయికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే అసలు మనసుకి రాగద్వేషాలని పట్టుకునే అవకాశం ఇవ్వకూడదు. కానీ అసలు దాని స్వభావం రాగద్వేషాలు, పట్టుకోకుండా ఎలా ఉంటుంది? అందుకే జాగ్రత్తగా ఏం చేస్తారంటే శ్రద్ధ అంటే దానికి అనురక్తి ఎటు కలగాలో అటువైపుకి అందిస్తారు. అలా అందించలేదనుకోండి, అది దేన్ని పట్టుకోవాలో దాని మీద ప్రీతి ప్రయత్నపూర్వకంగా మీరు కల్పించలేదనుకోండి, ఒక దేవాలయం మీద అనురక్తి కల్పించడంలో నేను విఫలమైపోయాను అనుకోండి నా జీవితంలో, శాస్త్రం మీద అనురక్తి కల్పించడంలో నేను విఫలమైపోయాను అనుకోండి నా జీవితంలో. ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి, నేను ఇక్కడికి ప్రవచనానికి వస్తున్నాను, కానీ అనుషంగికంగా నేను ఎక్కడ ప్రవచనం చేస్తున్నాను? శృంగగిరి పీఠాధిపతులు ప్రతిష్ఠ చేసినటువంటి శారదాంబ దేవాలయంలో ప్రవచనం చేస్తున్నాను. అంటే ఇది పరమశక్తివంతమైనటువంటి ప్రాంగణం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు శాస్త్రవిహితమైన కర్మ ఒకటి ఉంది. ఏమిటది? నేను సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే ఇన్ని మర్చిపోకుండా తెచ్చుకున్నవాణ్ణి ఒక్క ప్రమిద 2 ఆవునీతి ఒత్తులు కూడా తెచ్చుకున్నాను అనుకోండి, ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడో అక్కడ వెలిగించుకోవచ్చు. కానీ అవి నాకు జ్ఞాపకం ఎప్పుడు ఉంటుంది? అసలు నాకు శాస్త్రం మీద అనురక్తి ఉంటే. ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి, ఇవాల్టి సాయంకాలం శ్రీ మహావిష్ణువు బృందావనంలోకి ప్రవేశిస్తారు. మనుష్య జన్మ ఎత్తినవాడు ఇంటి దగ్గర తులసికోట దగ్గరైనా దీపం పెట్టాలి. ఇటువంటి ప్రాంగణాలకు వస్తున్నామంటే మన అదృష్టం పండితే ప్రవేశిస్తాం ప్రదోష వేళలో.
అప్పుడు దాన్ని సార్థక్యం చేసుకోవడం అంటే ఒక్క దీపం వెలిగించగలగాలి, తీసుకొచ్చి ఒక ప్రమిద పెట్టి ఎక్కడో ఒక్కడ దీపం వెలిగించాలి. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, ఎంతో బరువైన విషయం అంతకన్నా కాదు. ఒక ప్రమిద, ఆవు నీతితో తడిసిన 3 ఒత్తులు, ఒక్క అగ్గి పెట్టే ఒక్క అగరవత్తు. లౌకికాగ్నితో దీపారాధన చెయ్యం కాబట్టి అగరపుల్ల వెలిగించి అగరపుల్లతో జ్యోతిని ప్రజ్వలనం చేయించడానికి ఎంత సమయం పడుతుంది? కానీ అది చెయ్యడానికి ముందు శ్రద్ధ ఉండాలి. నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఇవాళ, నేను ఇది సద్వినియోగం చేసుకోవాలన్న అనురక్తి మనసుకుంటే అది కార్యరూపం దాలుస్తుంది. అసలు దాని యందు అనురక్తే లేదనుకోండి, నేనింత గొప్ప అవకాశం పొందుతున్నాను అనేటటువంటి స్ఫురణ లేదనుకోండి, అప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు? 10 మంది ప్రవచనం వినేటటువంటి ప్రాంగణానికి మనం వచ్చాము అంటే మనం ఏం చేయవలసి ఉంటుంది? 10 మందితో పాటు వినడం అన్నా చెయ్యాలి, 10 మంది వినేటప్పుడు మన పిల్లలు ఆడుకుని అరవకుండానన్నా చూసుకోవాలి కదూ. అంతేకాని ఇది పిల్లలు ఆడుకునే ప్రాంగణంలా పిల్లల్ని విడిచిపెట్టామనుకోండి, వాళ్ళు గట్టిగా అరిచి అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారనుకోండి, మిగిలిన వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది? అది ఎక్కడ మనం ఉన్నాము అన్నదాన్ని బట్టి సాశ్రద్ధ కవితా సిగ్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకరులు. నీకు శ్రద్ధ ఉంటే నువ్వు ఏ ప్రాంగణంలో ఉన్నావు, అది ఎంత గొప్పది, నువ్వేం చెయ్యాలి అన్నదాని గురించి ఎరుక కలుగుతుంది. అప్పుడు ప్రీతి తిరుగుతుంది. అసలు ప్రీతి లేకుండా ఉండడం సాధ్యం కాదు. అప్పుడు ఆ ప్రీతికి మూలం ఏమవుతుంది అంటే ఈశ్వరుడు అవుతాడు. ఏది చేస్తూ ఉండనివ్వండి, నాకు ఒకరితో అనుబంధం ఉందనుకోండి, దేని చేత అనుబంధం? భగవంతుడు ఆయన రూపంలో వచ్చి నాకు ఉపకారం చేశాడు. ఆయనకి శాస్త్రం మీద భక్తి, ఆయనకి భగవంతుడంటే ఎంతో అనురక్తి, ఆయనకి వేదం అంటే నమ్మకం. ఆయన తరచు దేవాలయానికి ఎడతారు, ఆయన ఎంతో మంచి గ్రంథాలు చదువుతారు. ఇప్పుడు నా ప్రీతికి కారణం ఏమిటంటే భగవత్పరంగా ఉంటుంది. ఏ ప్రీతి కలిగినా భగవత్పరంగా. ద్వేషం, భగవంతుడికి ఆయన విరోధి అని నేను ద్వేషం పెట్టుకోకూడదు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శాస్త్రంలో ద్వేషము పెట్టుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకో తెలుసా? మీరు ఏ రకంగా పెట్టుకున్నా పతనం పెట్టుకున్న వాడికే వస్తుంది. అందుకే ఎప్పుడైనా అవతలవాడితో విరోధం పెట్టుకున్నాను అంటే నాలో ఏమొచ్చిందని గుర్తు? కోపం వచ్చిందని గుర్తు. కోపాన్ని పరిశీలించుకోవాలి అంటే వెంటనే 2 ప్రశ్నలు వేసుకోమంటుంది శాస్త్రం. మంచిదే, అవతలవాడు తప్పు చేశాడని కదూ నేను కోప్పడుతున్నాను. నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? ఈ విషయంలో నువ్వు తప్పు చేయలేదు, అవతలవాడు తప్పు చేశాడు. కానీ నీ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదా? చేశాను, త్రికరణ శుద్ధిగా ఒప్పుకో. ఎప్పుడో తప్పు చేశాను, ఏదో ఒక తప్పు చేయకుండా నా జీవితం లేదు, ఎప్పుడో అప్పుడు ఏదో ఒక తప్పు చేశాను. కాబట్టి తప్పు చేసినది నేను కూడా అయి ఉన్నాను. ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేశాను. తప్పు చేసిన నాకు వేరొక తప్పు చేసిన వాడి మీద కోప్పడే అధికారం ఎక్కడిది? నాలా ఆయన తప్పు చేశాడు కాబట్టి ప్రేమతో ప్రత్యామ్నాయం చూపించు. ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఈశ్వర, వారు నా మీద నిష్కారణంగా ఆగ్రహం పెంచుకున్నారు. ఒకవేళ నేను ఏమైనా దోషం చేసి ఉంటే ఇక పైన నా జీవితంలో అటువంటి దోషం చెయ్యకుండా నన్ను దిద్దు. ఒకవేళ నేను ఏ దోషం చెయ్యకుండా అవతలైన నా మీద కోప్పడి ఉంటే వారు నేను దోషం చెయ్యలేదు అన్న విషయాన్ని గుర్తించేటట్టుగా నన్ను అనుగ్రహించు. అంతే తప్ప అవతల వారి మీద కోపంతో వారు పాడవాలని ఈశ్వరుడికి నమస్కరించుకోరు. అది మీరు చాలా మంచిగా మొదలెట్టాను, నా తప్పు లేదండి అందుకు కోప్పడుతున్నానండి అని మొదలుపెట్టినా చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆ కోపానికి అవకాశం అన్నది ఇవ్వాలి, కానీ అది ప్రబల శత్రువు, జన్మ యొక్క సార్థక్యాన్ని పాడు చేసేస్తుంది. అందుకే ఒక్క మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రయత్నపూర్వకంగా సాధన చెయ్యాలి. సాధన అంటే దేని వైపు? సాధన అంతా కూడా మనుష్యుని యొక్క మనసు పరంగానే ఉంటుంది. అసలు నేను మీతో ఒక విషయం నివేదించాలి అంటే సమస్త శాస్త్రములను పట్టుకుని మీరు పిండేస్తే ఆ బోధ అంతా దేని కొరకు అంటే మనసుని మార్చుట కొరకు. ఈ కాళ్ళు మారతాయా చేతులు మారతాయా వింటే? అవి కాదు మారవలసింది, మనసు మారాలి. మనసు మారనప్పుడు శరీరం ఏదైతే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి? మనుష్య శరీరం పొందాడు, ఏమీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు, జీవిత క్రమాన్ని మార్చుకోలేదు,
ప్రయత్నపూర్వకంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి పెద్దలు చెప్పిన మార్గంలో ప్రయత్నపూర్వకంగా నడవలేదు. ఇప్పుడు శరీరం మనుష్య శరీరం, ఏమిటి దాని వలన వస్తుంది? శంకర భగవత్పాదులు పరమ గాంభీర్యంతో ఒక శ్లోకం చేశారు శివానందలహరిలో. అందులో ఆయన అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా. ఎంత గొప్ప శ్లోకము! శంకరులు ఏం చేసినా అలాగే ఉంటుంది. అమృతభాండం. కింతేన వపుషా అని అడిగారు. అది నిజానికి శంకరులు పరమశివుణ్ణి అడుగుతున్నది కాదు, మనకి చెప్పకుండా బోధ చేయడం. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మీరు పరమ పవిత్రమైన మనస్సుతోటే ఒక మంచి మాట చెప్పారనుకోండి, కొంతమందికి అది ఇచ్చగించకపోవచ్చు. ఆయన అలా చెప్పడం ఏమిటి అని కోపం రావచ్చు. శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం ఏమిటంటే, నేను ఒకవేళ ఇలా చెప్తే నువ్వు చెప్పొచ్చేవాడివా అనేవాడు ఎవరైనా ఉండొచ్చు అని అది భగవంతుణ్ణి అడిగినట్టుగా అడుగుతారు. కానీ అది నేర్పుతున్నది మనకే, వారు జగద్గురువులు. కింతేన వపుషా, శరీరంతో పని ఉంది ఈశ్వర అని అడిగారు. పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నట్టుగా ఇచ్చారు ఈ శ్లోకం. అందులో ఆయన ఒక ప్రతిపాదన చేశారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. మొట్టమొదట దేంతో మొదలెట్టారంటే నరత్వం, మనుష్య శరీరంతోనే మొదలెట్టారు. మనుష్య శరీరం ఇయ్యి, అభ్యంతరం లేదు. ఒకవేళ ఉత్తర జన్మలో నాకు మనుష్య శరీరం ఇవ్వవా, నాకేం బెంగలేదు శివ, నాకు మనుష్య శరీరమే ఇమ్మని నేను అడగను. దేవత్వం, నన్ను ఏదో ఒక దేవతా పదవిలో కూర్చోపెట్టు అని కూడా నేను అడగను. ఒకవేళ నువ్వు కూర్చోపెట్టావు అనుకో, నాకేం అభ్యంతరం లేదు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం, నన్ను ఒక కొండని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. వన, నన్ను ఒక పెద్ద అరణ్యాన్ని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. నన్ను ఒక మృగాన్ని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. మశకత, ఆఖరికి నన్ను దోవం చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు. పశుత్వం, నన్ను ఒక పశువుని చెయ్యి, పాశముల చేత కట్టబడిన దానిని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. కీటత్వం, నన్ను పురుగుని చెయ్యి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకు అభ్యంతరం లేదంటే ఇవన్నీ శరీరాలు కదా శంకర, ఇదో శరీరం, అవన్నీ శరీరాలు. ఏ శరీరం అయితే ఉంది, కానీ ఒక్కటి మాత్రం ఇయ్యు సుమా. ఏది కావాలి? సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు. నా మనసు మాత్రం నేను ఏ శరీరంలో ఉన్నా పర్వాలేదు, నీ పాదార విందముల యందు మాత్రం ఎప్పుడూ భక్తితో ఉండాలి. ఎటువంటి భక్తి? ఏదో ఉదయం పూజామందిరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అరగంట సేపు ఉండే భక్తి కాదు. సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి, ఎప్పుడూ నాకు నీ పాదార విందముల యందు భక్తి ఉండాలి. అది లహరి ప్రవాహమై ఉండాలి. అందులో నేను ఆనందంతో తేలిపోవాలి. అలా నువ్వు ఇవ్వగలిగినప్పుడు నేను మనుష్య శరీరమే కావాలని నేను అడగను శంకర. అదేమిటి? అది శంకరాచార్యుల వారే చెప్పిన దానికి మళ్ళీ విరోధం కదా. ఎందుకని అంటే అసలు ఈ నరజన్మ దొరకడం చాలా కష్టమని కదా శంకరాచార్యులు వారు అన్నారు వివేక చూడామణిలో. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ అని. మరి అటువంటిది నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదంటారేంటి అంటే మీరు ఒకటి బాగా గమనించాలి. అది సాశ్రద్ధ. నేను మీకు ఒక అమూల్యమైన వస్తువు ఇచ్చాను అనుకోండి, అసలు అది ఒక అమూల్యమైన వస్తువు అన్న ఎరుక మీకు లేదనుకోండి, ఇచ్చిన నేను చిన్నపుచ్చుకుంటాను, పుచ్చుకుని మీకు దాని వలన ఉపయోగము ఉండదు. నేను మీకోసం భగవద్గీత గ్రంథాన్ని తీసుకొచ్చాననుకోండి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు తాగండి అని కాస్త మజ్జిగ ఇచ్చారు. నేను మజ్జిగ తాగి ఎంగిలి గ్లాస్ అక్కడ పెట్టాను, మీరు మజ్జిగ తాగి ఎంగిలి గ్లాస్ అక్కడ పెట్టారు. నేను లేచి వెళ్ళిపోతూ చేయి కడుక్కుని మీకు భగవద్గీత గ్రంథం ఇచ్చాను. మీరు వెంటనే 2 ఎంగిలి మజ్జిగ గ్లాసులు ఉన్న బల్ల మీదే ఆ భగవద్గీత కూడా పెట్టారనుకోండి, నా మనసు చిన్నపుచ్చుకుంటుందా, చిన్నపుచ్చుకోదా? ఇప్పుడు నేను ఇచ్చినది భగవద్గీత. నేనే ఉద్దేశ్యంతో ఇచ్చానంటే, పోనీ నేను తీసేయండి, నేనంతటి గొప్పవాణ్ణి ఏం కాదు, ఒక మహాత్ముడు అనుకోండి. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరులు. భగవద్గీత ఒక్క శ్లోకం చాలు పట్టుకుంటే.
అటువంటి భగవద్గీత ఉద్ధరణ కోసమని చెప్పి ఒక మహాత్ముడు పట్టుకొచ్చిస్తే దాన్ని ఎంగిలి మజ్జిగ గ్లాసు ఉన్న చోట పెడితే నేను అపాత్రదానం చేశాను, అయోగ్యుడికి ఇచ్చాను, కనీసం అది భగవద్గీత అన్న ఎరుక కూడా వాడికి లేదు, అటువంటి వాడికి ఇచ్చాను, వాణ్ణి ఆ భగవద్గీతే ఉద్ధరించాలి, నేను అలా ఇవ్వకుండా ఉండాల్సిందేమో అతనికి ఆ విలువ తెలిసే వరకు అని ఆయన అనుకుంటాడా అనుకోడా? అసలు నరజన్మ యొక్క విలువ తెలియనప్పుడు నరజన్మ పొందితే వచ్చే ఉపయోగం ఏముంది? రాగద్వేషాల్లో పోవట్లా? రాగంతో సుఖం, ద్వేషంతో దుఃఖం, ఈ రెండేగా. రాగానికి ఫలితం సుఖం, ద్వేషానికి ఫలితం దుఃఖం. ఎవరి మీదో కోపం పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళ వల్ల దుఃఖపడుతుంటాను, ఎవరి మీదో ప్రీతి పెట్టుకున్నాను వాళ్ళ వల్ల సుఖపడుతూ ఉంటాను. ఇప్పుడు నా జీవితం ఏ రెండింటి మధ్య వెళ్ళిపోయిందంటే సుఖ దుఃఖాల మధ్య వెళ్ళిపోయింది. ఏమిటి సాధించాను ఈ శరీరంతో? నా జీవుడి కోసం నేను సాధించుకున్నదేం లేదు, నాకు నేను ద్రోహం చేసేసుకున్నాను. ఈ ద్రోహం చేసేసుకున్నానన్న మాట ఎప్పుడు తెలుస్తుంది? శరీరం పడిపోయిన తర్వాత. ఇప్పుడు లేదా ఉపకరణం, ఇప్పుడు నేనేం చేయలేను ఇంకా. అప్పుడు జ్ఞాపకానికి వచ్చాక అయ్యో జీవితం పాడైపోయిందిరా రాగద్వేషాల మధ్యలో అంటే ఉపయోగం ఏముంది? ఈ రాగద్వేషాలు మిగిలిన ప్రాణులకు లేవా? అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి శరీరము కాదు కావలసింది, శరీరం ఇచ్చినా అసలు దాని విలువ ఎరుకలోకి రావాలి. నేను పొందినది నరజన్మ ఇంత గొప్పది అన్నది అసలు ఎరుకలో లేదనుకోండి. నేను ఈ శరీరంతో ఇన్ని గొప్ప పనులు చెయ్యగలనో మనసు చేత గ్రహించలేదు. ఇప్పుడు ఆ జన్మకి ప్రయోజనం ఏమిటి? ఆ శరీరంతో ఎన్నో చెయ్యకూడని పనులు చేస్తాడు, ఎన్ని చెయ్యకూడదో అన్నీ ఆ శరీరంతో చేశాడు. ఇంకా ఒక కుక్క మహా అయితే 10 మందిని కరుస్తుంది. దారి తప్పిపోయినటువంటి మనుష్యుడు ఎన్ని కోట్ల మందినైనా బాధ పెట్టగలడు. ఇప్పుడు ఆ శరీరం ఎందుకు పనికొచ్చింది? దానివలన ఉపయోగం ఏమిటి? పోనీ ఒక జంతు శరీరంలో ఉండి అది పొందలేకపోయింది అని చెప్పడానికి దాని మనసు భగవంతుని యందు నిలబడింది అనుకోండి, ఏదో సంస్కార బలం చేత. ఇప్పుడు అది పొందలేకపోయింది ఏమిటి? ఏ వేదంబు పఠించెలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. బహుశः శంకర భగవత్పాదుల శివానందలహరి శ్లోకానికి ప్రేరణ పొంది దూర్జటి ఈ పద్యం రాశాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏ వేదంబు పఠించె లూత, సాలిపురుగు ఏం చదువుకుంది? పాము ఏ వేదాలు చదువుకుంది? ఏనుగు ఏ విధమైనటువంటి శాస్త్రాన్ని పరిశీలనం చేసింది? భగవంతుని యందు భక్తి పెట్టుకుంది. ఆఖరికి చచ్చిపోయే ముందు బాధపడుతూ కూడా శివలింగం దగ్గరికి వచ్చే తలబద్దలు కొట్టుకుంది. పాము తొండంలోంచి ఆ ఏనుగు తొండం లోపలికి పాము వెళ్ళిపోయి కుంభస్థలంలో కాట్లు వేసేస్తుంటే నేను శరీరం వదిలిపెట్టేస్తున్నానేమో, పాము కరిచేస్తోంది, పైకి రావట్లేదు, ఎటూ మరణిస్తాను అని అది సువర్ణముఖరి నదీ తీరంలో ఏడవలేదు. పరుగు పరుగున కాళహస్తీశ్వరుడి దగ్గరికి వచ్చి కుంభస్థలాన్ని రాతికేసి కొట్టుకుని ప్రశాంతంగా ఇవాళ నీళ్లు నీ మీద పొయ్యలేకపోతున్నాను ఈశ్వరా అని ఆయన గురించి ఏడుస్తూ పడిపోయింది. అందుకని దాన్ని తీసుకున్నాడు. ఇప్పటికీ కాళహస్తి లింగంలో ఏనుగు దంతాలు ఇలా పక్క నుంచి కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఆ ఏనుగు దంతాలు శివలింగంలో అమరిపోయి ఇప్పటికీ కాళహస్తిలో శివలింగాన్ని అర్చకులు కూడా ముట్టుకోరు. ఎప్పుడో ఇప్పటికీ చెప్తారు ఒక విషయం. ఒక అర్చకుడు పరమశ్రద్ధతో చేసేవాడే, ఆయన పొర్రపాటున చిటికిన వేలు తగిలింది, ఆయన చిటికిన వేలు బంగారం అయిపోయింది అని చెప్తారు. ఇప్పటికీ ముట్టుకోరు. అందుకే ఎప్పుడైనా చటుక్కున దేవాలయంలోకి పెద్దలు వచ్చారనుకోండి, కవచం తీసి దర్శనం ఇవ్వవలసి వస్తే ప్రధాన అర్చకుడికి కబురు చేస్తారు రమ్మని, ఆయనే తీస్తారు కవచం. అప్పుడే శివలింగం పూర్తిగా దర్శనం అవుతుంది. అసలు దాన్ని ముట్టుకుని అభిషేకమే చేయరు, అంటే అంత శక్తివంతం. అది మనుష్యుల్ని కాదు తీసుకున్నది. దానికి సాలెపురుగు, పాము, ఏనుగు దంతాలు శివలింగంలో 3 ఉంటాయి. వాటి శరీరం ఏమిటి? మనుష్య శరీరం కాదు. కానీ అవి కాళహస్తీశ్వర లింగంలో శాశ్వత స్థానం పొందాయి. కాళహస్తి లింగం కింద ఉంది, ఆయన కన్నా పైన ఎవరున్నారు? ఒక చెంచు ఉన్నాడు, కన్నప్ప. కన్నప్పని కొండ మీద కూర్చోపెట్టి స్వామి కింద కూర్చున్నారు. దేని చేత? భక్తి చేత. ఆ భక్తి లేదు, ఈశ్వరుడు యందు అనురక్తి లేదు, శాస్త్రమునందు అనురక్తి లేదు, గురువుగారి యందు అనురక్తి లేదు, గురువాక్యాన్ని ఆచరించాలనేటటువంటి శ్రద్ధ లేదు, రాగద్వేషాల మధ్య జీవితం వెళ్ళిపోతోంది.
కింతే నవపుష, ఏమిటి శరీరానికి ప్రయోజనం? నరజన్మ పొంది మాత్రం ఏమిటి పొందగలుగుతాం? దానివలన ఏమిటి ఉపయోగం? నాబోటిగాడు ఏమి సాధించినట్టు జీవితంలో? ఈ శరీరం పొందడం గొప్ప కాదు, ఇంత గొప్ప శరీరాన్ని పొందాను. ఈ చేత్తో కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చేరడి చెప్పాడు తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆయన గురించి విన్న చెవులేవో అవి చెవులు, ఆయనకి సేవ చేయడానికి ఉపయోగించిన చేతులేవో అవి చేతులు, ఆయన స్తోత్రం చెయ్యడానికి ఉపయోగపడినదేదో అది నోరు. అది కానప్పుడు ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా అంటాడు. అప్పుడు ఆ శరీరానికి ఉపయోగం ఏమిటి? మనుష్య శరీరం ఇచ్చినా గురువుని శాస్త్రాన్ని పట్టుకోలేకపోయాడు. దానివలన ఏమైందంటే జీవితం అంతా రెండిటి మధ్య వెళ్ళిపోయింది, సుఖదుఖాల మధ్య. సుఖదుఖాలకి హేతువులు రాగద్వేషాలు అయిపోయింది. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఎప్పుడూ ఆగిపోయింది ఊపిరి. ఇప్పుడు జీవుడు వెళ్ళి ఈశ్వరుడి ముందు నిలబడ్డాడు. ఆయన అంటాడు, నీకు నేను ఒక గొప్ప ఉపకరణాన్ని ఇచ్చాను. ఒక ఏరు వరదలో ప్రవహిస్తోందనుకోండి, వరదతో వెడుతున్నటువంటి ఏరు దాటడానికి నా దగ్గర డబ్బు ఉంటే ఉపకారం కాదు, పడవ కావాలి. ఒక పడవ ఉంటే ఏరు దాటేస్తాను. అలా సంసార సముద్రమును దాటడానికి నీకు ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చాను. ఏం తెలుసుకున్నావు దీని విలువ? ఏం వాడుకున్నావు దీన్ని? నీకు దాని విలువ అక్కర్లేదుగా, దాన్ని నువ్వేం వాడుకోలేదుగా, తరించడానికి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదుగా. దాంతో ఎప్పుడూ నీకు కావలసింది సుఖం సుఖం సుఖం, దానికి నీడ దుఃఖం. కాబట్టి ఎందుకు ఇంత అల్లరి? మళ్ళీ ఆ శరీరం ఎందుకు నీకు? నీకు శాస్త్రము గురువు దైవము ఇవేం అక్కర్లేనప్పుడు నువ్వు పుచ్చుకోవడం ఎందుకు, నేను అడగడం ఎందుకు? హాయిగా ఇంకొక శరీరం ఇస్తాను పో. నీకు కావలసిన సుఖం నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది వెంటనే చేసేయి. ఒకటే ధర్మం, పశుధర్మో నమే ప్రీతిం అంటారు వ్యాసుల వారు దేవి భాగవతంలో. పులిహార తినేయాలనిపించింది కుక్కకి, అది నైవేద్యం పెట్టడానికి పట్టుకెడుతున్నా కలిగిబడి తినేస్తుంది. తన కడుపున పుట్టినటువంటి బిడ్డే అయినా సరే ఆ బిడ్డ కొంచెం పెద్దదైనప్పుడు దానికి భోగించాలనిపిస్తే భోగిస్తుంది. దోషం వస్తుందా? అంటే ఒకటే ధర్మం, పశుధర్మం, దానికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తుంది. దానికి సుఖం అని ఏదనిపిస్తుందో అది చేసుకెళ్ళిపోతుంది. హాయి కదూ. శాస్త్రంతో నీకు సంబంధం లేదుగా, నీకు గురువుగారు అక్కర్లేదుగా, నీకు దైవం అక్కర్లేదుగా, అందులోకి వెళ్ళు. ఎన్నిసార్లు పెడతాడని అడిగారు. మార్కండేయ పురాణంలో చెప్తారు, కొన్ని కోట్ల జన్మలు పెడతాడు. ఊర్ధ్వముఖ చలనం చేసే ప్రయత్నం చెయ్యలేదు కాబట్టి, పైకెక్కే ప్రయత్నం చెయ్యలేదు కాబట్టి, పైకెక్కవలసిన అవసరం లేని వెన్నుపాము పెడతాడంటే ఇలా నిలబడది ఇక వెన్నుపాము. భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది, తిరియక్కులు అంటారు. ఒక్క మనిషికి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది వెన్నుపాము. ఎందుకని? ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. అందుకే మనకి సనాతన ధర్మంలో కొండ మీద ఉంటారు ఈశ్వరుడి యొక్క మూర్తులన్నీ. ఎందుకని అంటే మనం ఆ సోపానములను ఎక్కాలి, ఎక్కి ఈశ్వరుణ్ణి చేరాలి. జీవితంలో పైకెక్కడం, సాధన చెయ్యడం నేర్చుకో. అది రాకపోతే పాడైపోతావు. ఎవరు పాడైపోతారు? ఒక్కసారి ఊపిరి ఆగిపోయిందని ఆగిందా, ఇక ఈ శరీరాన్ని ఎన్ని పేర్లతో పిలిచిన వాళ్లతో ఉన్న అనుబంధములు ఒక్క ఊపిరి చేత ఆగిపోతాయి. అంతే. ఊపిరి ఆగిపోయింది, నాన్నగారు పలకదు, మామయ్య గారు పలకదు, గురువుగారు పలకదు, అన్నయ్య పలకదు, తమ్ముడు పలకదు. ఏ కొడుకు తన కాలు తండ్రికి తగిలినంత మాత్రం చేత కళ్ళకద్దుకొని క్షమించమని కోరుకున్నాడో ఆ కొడుకే కొత్త కట్టెల మీద పడుకోబెట్టి ఓ కొత్త బట్ట కప్పి తాళ్లతో కట్టి తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టి అగ్ని సంస్కారం చేసేస్తాడు. ఆ ఊపిరి ఉన్నంతసేపే ఈ అనుబంధాలు కొంతకాలం ఉంటాయి. జీవుడితో అనుబంధం శాశ్వతం. ఉద్ధరేణాత్మనాత్మానం అంటాడు గీతాచార్యుడు. నీ బిడ్డల గురించి ఆలోచించావు తప్పులేదు, నీ భర్త గురించి ఆలోచించావు తప్పులేదు, నీ భార్య గురించి ఆలోచించావు తప్పులేదు, తల్లిదండ్రుల గురించి ఆలోచించావు తప్పులేదు. కానీ నీ జీవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? ఇన్నాళ్ళు ఉంటాను ఇందులో, మహా ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, ఎంతో ఉంటే ఇంకో 25 ఏళ్ళు ఉంటాను, ఆ తర్వాత దీంట్లోంచి వెళ్ళిపోతానుగా.
ఇదే జీవయాత్రకి చివరి మజిలీ అని ఏమిటి నమ్మకం? మోక్షాన్ని పొందుతానని. ఒకవేళ ఇంకొక జన్మ పొందవలసి వస్తే దానికి భార్య ఉంటుందిగా, దానికి బిడ్డలు ఉంటారుగా, దానికి తల్లిదండ్రులు ఉంటారుగా, వాళ్ళని పోషించాలిగా, పోషించడానికి పుణ్యం ఉండాలిగా. నీ చేస్తున్న సత్కర్మ ఏమిటి? జీవుడి గురించి ఆలోచించలేకపోతే అసలు ఆ నరజన్మకి అర్థమే లేదు. ఈ శరీరం ఉన్నందుకు ఆలోచించవలసినది ఏది అంటే, అరే నా జీవుడు ఏమైపోతాడు రేపు పొద్దున్న ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళి? శంకరాచార్యుల వారి జీవిత ప్రస్థాన ప్రారంభం ఎక్కడ అంటే, పరోక్షంగా మౌన సందేశంగా పైకి చెప్పకుండా వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం అక్కడే మొదలైంది. వారు బ్రహ్మచారిగా ఉన్నారు. అప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ద్వాదశి తిథి, ఇదిగో ఇవాళ తిథి లాంటి తిథే, ఉదయం గురువుగారి ఆజ్ఞ మేరకి భిక్ష కోసమని వెళ్ళారు ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు ఒక నియమం ఉంటుంది, బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చినా సన్యాసి వచ్చినా వెంటనే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. గృహస్థాశ్రమం ఎందుకుంది అంటే ఈ రెండు ఆశ్రమాలని పోషించాలి. వాళ్ళిద్దరూ గృహస్థు మీద ఆధారపడతారు. ద్వాదశి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ముందు ఏకాదశి వస్తుంది, ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు. ఏకాదశి ఉపవాసం ఎంత గొప్పదో ద్వాదశి పారణ అంత గొప్పది. పారణ ఎంత తొందరగా చెయ్యాలి అంటే సూర్యోదయం అవగానే చేసేయాలి. అందుకే కదూ భాగవతంలో దుర్వాసోపాఖ్యానంలో, అంబరీషోపాఖ్యానంలో నీళ్ళైనా తాగాడు మహానుభావుడు. సూర్యోదయం అయ్యేటప్పటికీ ఏదో ఒక పచనం చేసిన పదార్థం తినాలి, ఉపవాసం విరమించెయ్యాలి. అది దేంతో విరమించాలి అంటే ఉసిరికాయతోటే విరమించాలి. ఉసిరికాయ లేకుండా ఉపవాసం చేయరు. అందుకే ముందు ఉసిరికాయ తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఉపవాసం చేస్తారు. ద్వాదశి నాడు ఉసిరికాయ తింటే ఉపవాసం విరమణం అయిపోతుంది పొద్దున్న. అందుకని ఆ బ్రాహ్మణుడు ఓ ఉసిరికాయ తెచ్చి పెట్టాడు. ఆయనకి ఎలాగో ఉపవాసమే, పాపం ఎప్పుడూ అన్నం ఉండదు. ఏకాదశి నాడు అన్నం లేదు, ద్వాదశి నాడు పారణ చేయకపోతే పాపం వస్తుంది. కనీసం అన్నం దొరకకపోతే ఇద్దరం ఉసిరికాయ 2 ముక్కలు కొరుకుదామని ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు శంకరాచార్యుల వారు వచ్చారు, బ్రహ్మచారి. శంకరాచార్యుల వారి జీవితంలో గొప్ప విశేషం ఏంటంటే, గురువుగారు సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత పేరు శంకర, సన్యాసాశ్రమానికి పూర్వము శంకర. అలా ఎక్కడ ఉండదు. ఎవరికైనా సన్యాసాశ్రమానికి పూర్వం ఒక పేరు ఉంటుంది, సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత పేరు ఇంకొకటి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు శృంగగిరి పీఠాధిపతులు ఉన్నారు, భారతీ తీర్థస్వామి. వారి యొక్క పూర్వాశ్రమ నామం సీతారామాంజనేయులు. వారికి వారి గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు యోగ పట్టా ఇచ్చినప్పుడు భారతీ తీర్థస్వామి అని పేరు ఇచ్చారు. సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు పేరు మారుతుంది. ఒక్క శంకరాచార్యుల వారికి మాత్రం సన్యాసానికి ముందు తల్లిదండ్రులు పెట్టిన పేరు శంకర, తర్వాత గురువుగారు కూడా ఇచ్చిన పేరు శంకర. ఎందుకని? ఆయన సాక్షాత్తు శంకరుడు గనక. శంకరోతి ఇది శంకర, లోకాలకి శుభం చేయడం కోసం వచ్చాడు కాబట్టి పేరు మార్చలా గురువుగారు, శంకరాయే ఉండిపోయింది. శంకరాచార్యుల వారు వచ్చారు అంటే సన్యాసాశ్రమ స్వీకారం చేసిన తరువాత శంకరులు వచ్చారు అని అర్థం చేసుకోకూడదు. బ్రహ్మచారిగా ఉన్న శంకరులు వచ్చారు. ఇప్పుడు ఆ గృహిణి యొక్క ప్రధాన కర్తవ్యం వచ్చిన బ్రహ్మచారిని ఆదరించాలి. ఇప్పుడు ఆ వచ్చినటువంటి బ్రహ్మచారి భవతి భిక్షాం దేహి అని నిలబడ్డాడు. ఆవిడ తలుపు తీసి చూసింది ఎవరని, బ్రహ్మచారి నించున్నాడు. ఉలిక్కిపడింది, అమ్మ బాబోయ్ అసలు ఆశ్రమమే పోయింది, గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారికి పెట్టలేకపోతే ఇంకెందుకు జన్మ? ద్వాదశి ఇచ్చి తీరాలి. ఎలా? ఏమీ లేదు ఇంట్లో, కటిక దరిద్రం అనుభవిస్తోంది. ఇంత దరిద్రం అనుభవిస్తోంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి ఏం లేదు. అవతల కొంచెం సేపు ఆగితే వెళ్ళిపోతాడు బ్రహ్మచారి. బ్రహ్మచారిని పోషించలేని ఆశ్రమమా ఇంకా? అందుకని ఆవిడ దాచుకున్న ఉసిరికాయ ఒక్కటి పట్టుకెళ్ళి శంకరాచార్యుల వారికి ఇచ్చేసింది. అంటే కనకధారా స్తోత్రం అంటారు. కనకధారా స్తోత్రం నేపథ్యం గొప్పది, అసలు స్తోత్రం కన్నా నేపథ్యం గొప్పది. అందుకొచ్చింది శంకరాచార్యుల వారి స్తోత్రం. ఇప్పుడు ఆవిడ తన గృహస్థాశ్రమంలో ఒకసారి ఉపవాసాన్ని వదిలిపెట్టేసుకోవడానికి సిద్ధపడింది. ఉపవాసం దోషభూయిష్టంగా చేసినట్టు. మళ్ళీ ఉసిరికాయ దొరకలేదనుకోండి, ఆవిడ ఉపవాసం తప్ప కదా? సూర్యోదయానికి పుచ్చుకోలేదుగా, పారణ చేయలేదుగా, ఉపవాసంలో దోషం వచ్చింది వ్రతంలో.
ఏకాదశి వ్రతంచాపి త్రయమత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం అంత తేలిక కాదు. ఇప్పుడు నేను మళ్ళీ ఏకాదశి వ్రతం గురించి ఎక్కడ చెప్తాను, కానీ అది అంత తేలిక విషయం కాదు. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అని. ఆ మూడు చాలా కష్టం. అటువంటప్పుడు ఆ ఉసిరికాయ ఉన్నది పట్టుకెళ్ళి శంకరాచార్యుల వారికి ఇచ్చింది. శంకరులు మహాప్రజ్ఞాశాలి. నిప్పు నిప్పే, చిన్న కణికగా ఉందా పెద్ద మంటగా ఉన్నా నిప్పు ధర్మం నిప్పు ధర్మం. వచ్చినవారు శంకరుడు. ఆయన ఉసిరికాయ చేతిలో వేయగానే పేద బ్రాహ్మణి వంక చూశారు. చూసి మనసు కరిగిపోయింది. అది గురువుకుండే లక్షణం, ఆర్ద్రత. అవతల వారి యొక్క దైన్యాన్ని చూసి తపించిపోతాడు, ఉద్ధరించాలని తాపత్రయపడతాడు. ఆ తాపత్రయంతో శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. ఎందుకని? తాను బ్రహ్మచారి, తాను ఎలా ఇస్తారు? తనకి అంటూ ఉండకూడదు ఏది. అందుకని తాను ఎలా ఇస్తారు? లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అప్పుడు వచ్చింది కనకధార. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనీవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః. అమ్మో, అసలు బాలశంకరులకు ఆ ప్రౌఢిమేమిటో ఆశ్చర్యం వేస్తుంది ఆ శ్లోకాలు. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అంటారు. ఇంత చెప్తే ఐశ్వర్యం ఇవ్వాల లక్ష్మీదేవి. ఆవిడ కనపడిందంతే. కనపడి దర్శనం ఇచ్చింది. శంకర, నీ స్తోత్రానికి సంతోషించాను, నీ భక్తికి సంతోషించాను, కానీ ఈ పేద బ్రాహ్మణికి ఐశ్వర్యాన్ని ఇవ్వలేను. శంకర భగవత్పాదులు అన్నారు, నువ్వు లోకమాతవి, సాక్షాత్తు నారాయణుని ఇల్లాలివి, శ్రీ మహాలక్ష్మివి, నువ్వు ఇవ్వలేకపోవడమా? ఎందుకు ఇవ్వలేవమ్మా అన్నారు. శంకర, నేను ఇస్తాను. ఇప్పుడు ఇంత పుణ్యం చూపించు, ఇంత చేసింది ఉంటే. ఇది పునర్జన్మ సిద్ధాంతం, సనాతన ధర్మానికి ప్రాణం. ఇక్కడుండగా నువ్వేం చేస్తున్నావో అదే వచ్చే జన్మలో జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. అది ఈ శరీరంతో వచ్చినందుకు తెలుసుకోవలసింది. లేనినాడు మనుష్య జన్మకు ఉపయోగమే ఉంది. ఇలా పెట్టింది లేదు ఈవిడ గత జన్మలలో. ఇలా పెట్టింది లేనప్పుడు దరిద్రం అనుభవించవలసిందే. నేను ఇవ్వడం కుదరదు, ఇంత చూపించు, ఇంత. అందుకే పరమ గడుసుతనంతో చేశాడు ధూర్జటి ఓ పద్యం. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నిజమే, నేను ఎప్పుడూ కాశీ వెళ్ళలా, నిజమే నేను ఎప్పుడూ కాంచీపురం వెళ్ళలా, నీ శ్రీశైలం వెళ్ళలా, నేను వెళ్ళలేదని నీతో చెప్పాను. పాపం ఎంత నిజం చెప్పాడు, ఎప్పుడూ వెళ్ళలేదని చెప్పాడు, ఇంతలా నిజం చెప్పేవాడు ఎవడుంటాడు అని నీవు పరమ ప్రేమతో నా వంక చూసి దాన్నే పుణ్యంగా భావించి నన్ను అనుగ్రహించి మోక్షం ఇచ్చేయి. నువ్వు ఇచ్చేస్తే కాదనేవాడెవడు? నా స్వచ్ఛత ఉంది అని ఒప్పేసుకుని ఇచ్చేయి. ఎంత గడుసుతనం ఒక్క కళ్ళది. అంటే అది గడుసుతనం కాదు, స్వేచ్ఛ. భగవంతుడితో మాట్లాడడంలో స్వాతంత్ర్యం. అది ఉంటేనే అందం కాదు. లేనినాడు ఆ భక్తికి అర్థం ఎక్కడుంది? కాబట్టి ఈమె చేసింది లేదు, నేను ఎలా పెట్టను? ఇంత చూపించు, ఇస్తాను. ఇంత చేసింది లేదు, అడ్డు పెట్టి ఇచ్చేయడానికి అవకాశం లేదు, ఏం చేయమంటావు? శంకరులు అన్నారు, అమ్మ ఉపవాసం పోతోంది, తినడానికి ఉన్నది ఉసిరికాయ ఒకటే. పోనీ ఉసిరికాయ లేకపోతే అన్నం ఉందంటావేమో, ఏమీ లేదు ఆవిడ దగ్గర. కటిక పేద. ఏకాదశి ఉపవాసం కాదు, లోక విరుద్ధంగా ద్వాదశి ఉపవాసం చెయ్యాలి ఇప్పుడు. అయినా కూడా ఉసిరికాయ నా చేతిలో వేసేసింది. అమ్మ, ఈ ఔదార్యం చాలదా? బ్రహ్మచారికి మన దగ్గర ఉన్నది ఇవ్వాలని ధర్మం మీద ఉన్న నమ్మకంతో వేసిన ఉసిరికాయ చాలదా నువ్వు అనుగ్రహించడానికి? అనుగ్రహించమ్మా. నువ్వు ఇవ్వకూడదా శంకర? నువ్వెవరికైనా చెప్పి ఇప్పించకూడదా అంటావేమో. ఎంతటి ముందరి కాళ్ళకి బంధం వేశారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. ఆవిడ ఏవో చెయ్యకూడని పనులు చేసింది, ఎవరికీ పెట్టలేదు, పాపం చేసింది అంటావే. నీ కంటి చూపు మేఘంలా గాలి లాంటిది. ఆవిడ చేసిన పాపాలు దొంతర్లా మేఘాల్లా ఉంటే నీ కడగంటి చూపు ఇలా చూస్తే ఆ గాలికి కొట్టుకుపోతాయి ఆ పాపాలన్నీ. అనుగ్రహించమ్మా.
మాకే మనుష్యులం ఎంత కఠినమైన మనస్సున్నా ఒక లక్షణం ఉంటుంది. ఎవరో ఒక పెద్ద ఆవిడ అక్కడ కూర్చుని బాబాయ్ 3 రోజుల నుంచి అన్నం లేదు, ఏమైనా పెట్టండి అంటే అలా అంటూ ఉంటారు అని నేను దేవాలయంలోకి వెళ్ళిపోవచ్చు 10 రూపాయలు హుండీలో వేద్దామని. కానీ ఆవిడ పక్కన ఒక 3 ఏళ్ల పిల్ల వచ్చి తల్లి భుజాల మీద గట్టిగా కొడుతూ, అమ్మ 3 రోజులైంది, అమ్మ ఏమైనా పెట్టు అంటే, ఏ ఉందని పెట్టను, మంచినీళ్ళు తాగంటున్నావు, వాంతి అయిపోతోందమ్మా, కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ కళ్ళు తిరుగుతున్నాయమ్మా, ఏమైనా పెట్టమ్మా అని తల్లిని కొడుతోందనుకోండి. ఏమని పెట్టనే, నేను తిని 5 రోజులు అయిందని తల్లి ఏడుస్తోంది అనుకోండి, మీరు గుళ్ళో 10 రూపాయలు వేస్తారా, పక్కకెళ్ళి రొట్టె ముక్క కొనుక్కొచ్చి పిల్లకి ఇస్తారా? తల్లి ఏడుపు తట్టుకోగలం, పిల్ల ఏడుపు చూస్తూ ఊరుకోలేం. అమ్మ మేమే పిల్లల ఏడుపు చూడలేమమ్మా, విహంగ శిశవ్ విషన్నే, పక్షులకు ఆకలి ఎక్కువ, పక్షి పిల్లమ్మ కొవ్వలాడుతున్న పక్షి పిల్లలా ఏడుస్తోంది ఆ బ్రాహ్మణి. ఏదో పాపాలు చేసింది, ఎవరికీ పెట్టలేదంటామే, నీ అనుగ్రహ దృష్టితో కొట్టిపారాయి, ఆ పాపాన్ని అనుగ్రహించు అన్నారు. అంటే లక్ష్మీదేవంది, ఈ పని నేను ఇప్పుడూ చెయ్యగలను శంకర, నువ్వు నా చేతిలో ఉసిరిక వేసిందన్నావే, ఈ ఒక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి 1 గంట 48 నిమిషములు స్వర్ణ ఉసిరికలు కురిపిస్తున్నాను. కానీ ఇంతకు ముందే ఎందుకు కురిపించలేదో తెలుసా? సమస్త మనుష్య ప్రాణికోటి ఒక విషయం తెలుసుకోవాలి, ఈ శరీరంతో ఉండడం గొప్ప కాదు, ఈ శరీరంతో ఉన్నందుకు సత్కర్మ చెయ్యగలడని తెలుసుకోగలడా? ఈ మనుష్య శరీరంలో ఉండి దాచుకోవడం ఒక్కటే నేర్చుకుంటే ఉత్తర జన్మలో పేద బ్రాహ్మణి ఎలా పాడైపోయిందో అలా పాడైపోతారు. అప్పుడు అక్కడికి రావాలి, మళ్ళీ అనుగ్రహింపబడాలంటే నీ నోటి వెంటే రావాలి స్తోత్రం. అందుకుని నీ చేత చేయించి అనుగ్రహిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించింది తల్లి. అందుకే ద్రవిణాంబుధార అని శంకరాచార్యుల వారంటే కనకధార అని ఆ స్తోత్రం పేరు మారింది. నేను కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు కాలడి అగ్రహారానికి వెళ్ళి శంకరాచార్యుల వారి పుట్టిన ప్రదేశాన్ని దర్శనం చేసినప్పుడు ఈ స్వర్ణ ఉసిరికలు కురిపించినటువంటి ఇల్లు ఇప్పటికీ ఉంది అని నేను వ్యాఖ్యాన గ్రంథాల్లో చదివా. ఆ ఇల్లు చూడాలి అని చెప్పి అందులో కేరళ అంతా కావు అగ్రహారాలని 2-3 ఎకరాలు కలిపి ఇల్లు ఉంటుంది. వాళ్ళు ఒక 4 నెలలు సెలవు పెట్టేసి గురువుగారిని తీసుకొచ్చి వేదాధ్యయనం చేస్తారు, స్వాధ్యాయం చేసి చక్కగా యజ్ఞయాగాదులు చేసి ఇంట్లోనే పంట పండించి భార్య వంట చేస్తుంది పెడుతుంది, గురువుగారిని సేవించడం, స్వాధ్యాయం చేయడం, చక్కగా యజ్ఞం చేసుకోవడం. అందుకని ఇల్లు కూడా అందుబాటులో ఉండదు ఎవరినన్నా అడగడానికి, అంతంత పెద్ద కావులు ఉంటాయి, నిర్మానుష్యం. వాటి మధ్య వెతుక్కుంటూ వెళ్ళగా శంకరాచార్యుల వారు ఏ ఇంట్లో నిలబడి స్వర్ణధారా స్తోత్రం చేశారో, కనకధార చేశారో ఆ ఇంటికి వెళ్ళగలిగాను. ఆ ఇంటి గేటు మీద ఇప్పటికీ బోర్డు ఉంది, స్వర్ణతుమనాయ్ అని. ఇక్కడే శంకరాచార్యుల వారు కనకధార చేశారు అని పెద్ద మేడలతో ఉంటుంది ఇప్పుడు ఆ ప్రాంగణం. ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి పిలిస్తే లోపల నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని అడిగాం, ఇక్కడైనా శంకరులు చేశారు కనకధార అంటే, అవునండి మా పెద్దవాళ్ళు చెప్తారు ఇక్కడ నిలబడి చేశారని. ఇదిగో మాకేదో ఇన్ని తరాల వెనక ఆ వృద్ధురాలు పేద బ్రాహ్మణి మా వంశానికి చెందినది, ఆవిడకే శంకర భగవత్పాదుల అనుగ్రహంతో ఐశ్వర్యం అబ్బింది, ఆ అబ్బినటువంటి ఐశ్వర్యంతో ఇదిగో ఇన్ని మేడలు కట్టారు అని చెప్పి చెప్తారండి అని చెప్పి ఆయన చెప్తే అక్కడే ఆ ప్రాంగణంలోనే నిలబడి మేమందరం కనకధార స్తవం చేసి సంతోషించాం కూడా. శంకరాచార్యుల వారి జీవితంలో అది లోకానికి చెప్పినటువంటి మొట్టమొదటి పాఠం. ఏమిటి ఆ పాఠం అంటే, మనం కానీ మనుష్య జన్మలో ఉండి కూడా ఈ మనుష్య జన్మ యొక్క ప్రశస్తిని తెలుసుకోలేక లోపలి జీవుడి గురించి ఆలోచించుకోవడం చేత కాకపోతే, భక్తి అన్న మాటకు అర్థం ఏదో ఇన్ని మారేడు దళాలు తీసుకొచ్చి శివలింగం మీద వేయడం, దీపం పెట్టడం, నేను అవి తప్పని కానీ అలా చెయ్యొద్దని కానీ అవి సామాన్యమని కానీ నేను ప్రతిపాదించట్లేదని మీరు గ్రహించాలి. కానీ ఉద్ధరణ అనేటటువంటిది భక్తి అన్న మాటకు అర్థం కేవలం ఏదో తీసుకొచ్చి పదార్థాన్ని ఇవ్వడం కాదు. శంకరులే అంటారు శివానందలహరిలో, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలీ చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. భగవంతుని యొక్క పాదముల యందు మన మనసు సమర్పింపబడాలి. మనసు సమర్పింపబడడం అన్న మాటకు అర్థం ఏమిటి? అది సమర్పించకుండా రొట్ట
మారేడు దళాలు తీసుకొస్తే ఎవడకి కావాలి, తామరపూలు తీసుకొస్తే ఎవడకి కావాలరా, నీ మనసు శివుని యందు పెట్టనప్పుడు అన్నారు శంకర్లు. అంటే శంకరాచార్యుల వారు పూజని విమర్శించారని మీరు అనుకోకూడదు. ఆయన మనకి ప్రబోధం చేస్తున్నారు. కావలసింది పదార్థం కాదు. పదార్థం లేకపోయినా 4 అక్షతలు ఉంటే పూజ పూర్తవుతుందండి. 4 అక్షతలు కూడా లేవనుకోండి, మనసొక్కటి నిలబడగలిగిందనుకోండి, పూజ పూర్తయిపోతుంది. కళ్ళు మూసుకుని వాడు రైల్లో వెడుతుండనివ్వండి, రైల్లో వెడుతున్న కళ్ళు మూసుకుని రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదంకితం చందనం జాజీ చంపకపిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి యొక్క శివలింగం దగ్గర కూర్చుని భార్య పక్కన కూర్చుని బంగారు పాలు అందిస్తుంటే ఆ ఆవు పాలు అందుకుని నమక చమకాలు చెప్తూ అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావన చేస్తూ రైల్లో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. ఏ పదార్థం లేకపోయినా మనసు అక్కడుంది. ఈశ్వరుడు వాడు కాశీ వెళ్ళి అభిషేకం చేశాడు అని తీసుకుంటాడు. అన్ని పదార్థాలు పక్కనే ఉన్నాయి, చేస్తున్నది అభిషేకం. మనసు మాత్రం వేరొక విషయం మీద రంజిల్లుతోంది, ఇంకొక విషయాన్ని పట్టుకుంది. ఈశ్వరుడు దాన్ని పుచ్చుకోడు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు గీతలో. నువ్వు నాకు పత్రమి ఆకి, పుష్పం ఓ పువ్వి, ఫలం ఓ పండి, తోయం కసిని నీళ్ళి, నువ్విచ్చినవేం లేవు, అవన్నీ నేను సృష్టించినవే. నేను సృష్టించినవే నాకు మళ్ళీ పట్టుకొచ్చి నువ్వు ఇస్తున్నావు. కానీ ఆ ఇచ్చేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన సృజించినది ఏదో అదే నేను ఆయనకి ఇస్తున్నానన్నది నీకు జ్ఞాపకం ఉంటే నాదన్నది ఈ లోకంలో ఏదీ లేదు. ఆఖరికి ఈ శరీరాన్ని ఇంత అందంగా నిర్మాణం చేసినవాడు ఆయనే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఉన్నాయి ఇందులో. ఎంత అసహ్యకరంగా ఉంటుందో. ఒక సూది గుచ్చుకుని కొద్దిగా ఇలా పక్కకి తప్పుకుందనుకోండి చర్మం, లోపల నుంచి ఎర్రటి నిత్తురు వచ్చి మాంసం, తెల్లటి మజ్జ అవి చూస్తే పుల్లటి కంపు కొడుతూ ఈగలు వాలి, దోమలు వాలి, పురుగులు తిని ఎంత భయంకరంగా ఉంటుందో పుండు పుడితే. ఇంత భయంకరమైన శరీరాన్ని అంత అందమైన చర్మంతో కప్పాడు. అంతటి ఉదారుడు. ఈ శరీరమే నే తెచ్చుకోలేదు, ఆయన ఇచ్చాడు. దీనిలో ఆకలేస్తే నాకు తెలియదు, లోపల పదార్థం అయిపోయింది అనుకోండి, ఏదో ఊరిని ఉద్ధరించేవాళ్ళ ప్రవచనాలు చేస్తాను. ఇందులో పదార్థం అయిపోయింది, ఇది నీరసపడిపోతోందని తెలుస్తుందా? ఆయన చెప్పాలి ఆకలి రూపంలో. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువుల పేర్లతో లోపల ఉండి ఉపకారం చేస్తూ ఉంటాడు. ఆకలి పుట్టి మంట పుడితే ఓ ఇందులో పదార్థం అయిపోయిందని పదార్థం వేస్తాను. ఇందులో నీళ్ళు అయిపోయాయి అనుకోండి, నాకు తెలియదు. ఇంట్లో పైన ఉన్న తొట్టెలో నీళ్ళు అయిపోతే చూస్తాను. ఇందులో నీళ్ళు అయిపోతే ఆయన చెప్తాడు, దాహం వేయించి నీళ్ళు అయిపోతున్నాయి, నీళ్లు పోయి అని చెప్తాడు. ఇన్ని ఉపకారములను నిరంతరము చేస్తున్నవాడు భగవంతుడు. ఇన్ని ఉపకారములు చేస్తున్న భగవంతుడికి నిజంగా నువ్వు ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వగలవు? నీ శరీరమే ఆయన ఇచ్చాడు, ఇదే నీ తెచ్చుకోలేదు. ఇది నిలబడిందంటే ఊపిరి నీ తెయ్యట్లేదు. ఊపిరి ఎవడిది వాడే తీశాడు అనుకోండి, అసలు ఊపిరి ఎందుకు ఆగిపోతుంది? ఎవడు ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటే వాడికి గుండెపోటు వచ్చినా వాడు చచ్చిపోడు. వైద్యశాల దగ్గర గుండెపోటు వచ్చి వెంటనే వైద్యశాలలోకి వెళ్ళి బతుకుతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతన గారు భాగవతం 10వ స్కంధంలో. ఆయన అనుగ్రహం ఉందా? ఎన్ని రక్షణలు లేకపోయినా ఆపదలో కూడా బతుకుతాడు. ఆయన అనుగ్రహం లేదా? నేను పెట్టుకున్నానన్న రక్షణలు ఎన్ని చుట్టూ ఉన్నా తాను పడిపోతాడు. అసలు రక్షణ ఏది అంటే ఆయన ఒక్కడే. ఆయన అనుగ్రహం ఎంతకాలం ఉందో అంతకాలమే మనిషి నిలబడగలడు. అటువంటి పరమేశ్వరుడికి నువ్వేమి ఇవ్వగలవు? ఆయనకి ఇవ్వగలిగింది అంటూ నిజానికి మనసు చేత స్మరణ ఒక్కటే. ఆయన యొక్క అనుగ్రహాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం. సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి అన్న మాటకు అర్థం, ఎప్పుడూ ఆయనని స్మరిస్తూ కూర్చుంటే మా ఉద్యోగాలు ఎలాగండి? మా జీవనం ఎలా పెడుతుంది? అలా పూజామందిరంలో కూర్చోవడం సాధ్యం అవుతుందా? ఈ ప్రవచనం చేసిన మీరు ప్రవచనం అయిపోయిన తర్వాత బయలుదేరి ప్రయాణం చేయరా? ఇంటికి మీరు పలహారం చేయరా? మీరు నిద్రపోరా?
మరి ఎలా అంటారేమో, సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ పని చేస్తున్నా దానికి మూలమైన శక్తిని జ్ఞాపకం తెచ్చుకోవడం, అది పూజ అన్న మాటకు అర్థం. పూజ బాగా విస్తరిస్తే చిట్ట చివరి స్థాయిలో ఆ స్థానాన్ని పొందుతుంది. ఆ స్థాయి పొందితే ఆ పూజ అరగంట చేసే పూజ కాదు, అది ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆ పూజ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆయన దీపంలో ఒత్తి వెలిగి వెలిగి కాలి ఎలా నుషైపోతుందో అలా ఆ వ్యక్తి ఎప్పుడూ భగవంతుని యొక్క స్మరణలలోనే జీవితం వెళ్ళిపోతుంది. అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరులు మొహముద్గరంలో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఇస్తారు ఆ శ్లోకం. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఎప్పుడూ భగవంతుడి జ్ఞాపకానికి రావడం ఎలా కుదురుతుంది? అస్తమానం ఆయన్ని ఎలా స్మరిస్తాం అన్న అనుమానం అక్కర్లేదు. నేను ఏ పని చేస్తున్నా ఈశ్వరుడు జ్ఞాపకానికి రావచ్చు. ఎలా అంటే జపో జల్ప. నేను మాట మాట్లాడుతున్నాను అనుకోండి, 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపేటిక లేదు, ఈశ్వరుడు పెట్టలేదు. కంఠంలో స్వరపేటిక లేదు, వాటికి లేదు. కాబట్టి అవి మాట్లాడవు కనుక రామ అండం కూడా వాటికి సాధ్యం కాదు. రామనామం కూడా చెప్పవు. కానీ మనకేమిచ్చాడు? స్వరపేటికి ఇచ్చాడు కాబట్టి నేను భగవంతుని యొక్క నామాన్ని పలకగలను. ఏది చేశాను ఏది చెయ్యలేదు పక్కన పెట్టండి. నా దగ్గరికి ఒకరు ఎంతో కష్టంతో వచ్చారనుకోండి, నేను ఆ కష్టం తీసేయలేకపోవచ్చు, కానీ ఒక్క మంచి మాట మాట్లాడగలను. అయ్యా బెంగ పెట్టుకోకండి, కష్టపడ్డ వాళ్ళందరూ బాధపడ్డవాళ్ళు కారు. నేను ఒకానొకప్పుడు నా మనసు చాలా కుంది ఉంది ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశంలో. నాతో ఒక ఆవిడ మాట్లాడుతూ ఓ మాట అన్నారు. గురువుగారు ఇన్ని ప్రవచనాలు చేస్తారు కదా, మీకు ఒక విషయం గుర్తు రాలేదా? ఇబ్బందినిచ్చిన పరమాత్మ ఇబ్బందినిచ్చే ముందే దానికి పరిష్కారాన్ని కూడా ఇస్తాడు గురువుగారు అన్నారు. ఆ మాట నన్ను ఎంత ఆలోచింపచేసిందో తెలుసా అండి. ఇన్ని ప్రవచనాలు చేశాను, నాకు ఎందుకు జ్ఞాపకం రాలేదు ఇది? ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నానే, ఆయన నాకు గత జన్మలలో చేసుకున్న కర్మ ఏదో క్షయం అయిపోవాలి, అందుకని ఏదో చిన్న కష్టం కల్పించాడు. కానీ ఆయన నన్ను పాడు చేస్తాడా? ఆయన నన్ను ఇబ్బంది నుంచి బయట పెట్టాడు. ఈ మాట నాకెందుకు స్ఫురణలకి రాలా? బహుశా పరదేవత ఇలా మాట్లాడింది నాతో అనుకున్నాను. కాబట్టి ఆయన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఈ కంఠం ఒక్కటి చాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఆయన ఇచ్చిన మహోపకారం. ఒక మాట మాట్లాడేటప్పుడు అరే ఎవ్వరికీ లేదు ఈ మాట, నాకొక్కడికే ఉంది. కాబట్టి ఈ మాట నేను మాట్లాడితే 10 మందికి ఉపకారం జరగాలి. ఎంత కష్టంలో ఉన్నవాడు నా మాట విని శాంతి పొందాలి తప్ప నా మాట వలన అవతలవాడు బాధపడవలసినటువంటి సన్నివేశం ఏర్పడకూడదు అని నేను త్రికరణ శుద్ధిగా మనసులో అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను మాట మాట్లాడే ముందు నాకు ఇది పరదేవత ఇచ్చిన గొప్ప ఉపకరణం, ఇది ఎవరికి లేదు నాకే ఇచ్చింది అన్నప్పుడు నేను తత్ప్రసాదంగా ఏ మాట మాట్లాడినా పరమ సాత్వికంగా మాట్లాడినా. ఇప్పుడు పూజా మందిరంలో ఉంటే అవుతుందా? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మాట సరిగ్గా మాట్లాడుతుంటే అది పూజ అయిందా లేదా, ప్రసాదం అయిందా లేదా, వాక్కుని నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటున్నాను. ఏ మాట మాట్లాడినా ఆవిడ అనుగ్రహం, నా గొప్ప కాదు. ఈ మైకు మాట్లాడుతుందా? నేను మాట్లాడింది అది మాట్లాడుతుంది. ఈ స్వరపేటిక మాట్లాడుతుందా? లోపల నుంచి పరదేవత ఏం మాట్లాడుతుందో అది ఈ స్వరపేటికలోంచి పైకొస్తుంది. ఈ కంఠంలో ఈశ్వరుడు ఆ పరికరం ఉంచాడు, మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి తల్లి నువ్వు ఇచ్చిన పరికరాన్ని దుర్వినియోగం చెయ్యను, వేరొకరి బాధపడే మాట మాట్లాడను. ఇప్పుడు ఆయన పూజ గదిలో కూర్చున్నప్పుడు చేశాడా? బ్రతికున్నంత కాలం చేశాడా? సకలమపి ముద్రా విరచన. చేతులు కదుపుతాం, చేతులు కదుపుదామంటే చేయి కదలక డబ్బిచ్చి విద్యుద్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చారుడు మందులు మింగుతున్న వాళ్ళు ఉన్నారు, కాలు చెయ్యి ఈడుస్తూ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు.
కానీ ఆ పరదేవత అనుగ్రహం, చెయ్యి కదులుతోంది, కాలు కదులుతోంది, కానీ అమ్మవారు అనుగ్రహించి చెయ్యి కదలడానికి అవకాశం ఇచ్చింది. అమ్మా నేను ఎప్పుడు చెయ్యి కదిపినా ఏం పర్వాలేదు బెంగ పెట్టుకోకండి అనడానికి, ఇలా అనడానికి వాడతాను తప్ప ఇలా అని అవతల వాళ్ళు భయపడ్డానికి నా చేతిని కదపను అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు అమ్మవారిచ్చిన కదలికలన్నీ అమ్మవారికి నైవేద్యం పెడుతూనే ఉన్నానా లేదా? ఇప్పుడు నా పూజా మందిరానికి పరిమితమైందా? ఇదే అంటాడు వివేకానందుడు, పూజామందిరంలో పూజ చెయ్యాలని కోరుకో, తప్పు కాదు. పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు. ప్రపంచం పూజామందిరం కావాలి. ఇది ఎదగడం. ఈ ఎదగడానికి సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి, ఎప్పుడూ నీ పాదముల యందు నా మనసు నిలబడి ఉండాలి. నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి, ఈశ్వరుడు మెచ్చుకుంటాడా నేను చేస్తున్న పనిని? మెచ్చుకుంటాడు, చెయ్యి. ఈశ్వరుడు ఒప్పుకోడు, చెయ్యకు. ఆయన ఒక్కడే నాకు ప్రమాణం. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఇలా అభ్యాసము జరగాలి అంటే ప్రయత్నపూర్వకంగా గురువుని ఆశ్రయించకపోతే, శాస్త్రాన్ని ఆశ్రయించకపోతే అసలు మనసు ఎందుకు ఎడుతుంది అటువైపు? వెళ్ళదు. అందుకే భక్తికి ప్రారంభం ఎక్కడ అంటే, నిజంగా భక్తి కలిగిన వాడు మొట్టమొదట పరిశీలనం ఎక్కడొస్తుందంటే, ఈశ్వరుడికి నేను ఇవ్వగలిగినది లేదు, ఈ భావనతో ఇచ్చింది నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇది నేను ఈశ్వరుడికి ఇచ్చాను, అవతల పారేస్తాడు. అసలు నేను ఇవ్వగలిగింది లేదన్నమాట ముందు ఎరుకలోకి రావాలి. అందుకే మహానుభావుడండి శంకర భగవత్పాదులంటే ప్రతి క్షణం జ్ఞాపకం రావలసిన మహాపురుషులు వారు. వారు జ్ఞాపకానికి రాకపోతే కృతజ్ఞత అంతే. అటువంటి వాంగ్మయం ఇచ్చారు. ఆయన ఒక చోట అంటారు శివానందలహరిలో, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి శిరస్తే శీతాంశౌ చరణస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఉపయోగించుకు సంతోషించేదైనా ఇవ్వాలి, లేదా వాళ్ళ దగ్గర లేనిదైనా ఇవ్వాలి. మంచి ఆకలితో ఉన్నాడు అనుకోండి, పట్టెడు అన్నం పెడితే తృప్తిగా ఉంటుంది. ఆయనకి బట్టలు లేవనుకోండి, ఓ పంచిల్ చాపిస్తే సంతోషంగా ఉంటుంది. ఆయనకి జపం ఇష్టం అనుకోండి, ఓ జపమాలు ఇస్తే సంతోషంగా ఉంటుంది. అది కూడా ఆయనకు జపమాలు ఉందనుకోండి, అప్పుడు ఆ జపమాలు ఎంత సంతోషంగా ఉంటుందంటే నేను చెప్పలేను. కానీ అసలు ఈశ్వర మీరు సంతోషించడానికి నేను ఇది ఇచ్చాను అనడానికి నేనేమి ఇవ్వాలి మీకు అన్నారు శంకరాచార్యులు వారు. ఎంత గొప్ప ప్రయోగాలు చేస్తారండి ఆయన, మనకి చెప్పరు. ఏదో అలా అన్నారనుకోండి, చెప్పొచ్చవలేదు అంటారని ఎంత వినయంగా మాట్లాడతారో. శంకరుడి దగ్గరికే వెళ్ళి ఆయన ప్రశ్న వేశారు, కరస్తే హేమాద్రౌ, శంకర మీకేదో బంగారు కవచం చేయించాలని ఉంది. చూడండి, లోకంలో శివుడికి బంగారం తావళం చేయించానండి అంటాడు. ఈ వీడు బంగారు తావళం ఆయనకి చేయించడం, ఆయన చేయించుకున్నాడు వీడి చేత అనుగ్రహించడానికి, అంతేగాని వీడు ఆయనకి చేయించేంత మొనగాడు కాడు. అయా ఈశ్వరుడు నా చేత బంగారు తావళం చేయించుకున్నాడండి అన్నవాడు గొప్పవాడు. నేను ఎందుకు ఇక్కడికి వస్తా ప్రత్యేకం అంటే, ఈశ్వరుడు కట్టించుకున్నాడన్న పెద్దలు కట్టిన గుడి ఇది, అంతేగాని మేము కట్టామండి అన్న వాళ్ళ గుడి కాదు ఇది. అందుకు ఇంత కష్టపడి రావడం, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. కరస్తే హేమాద్రౌ, శంకర మీకు బంగారం తునక ఇద్దామంటే, సాధారణంగా లోకంలో బంగారం ఇస్తామంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మీకు బంగారం ఇద్దామంటే మీకు చేతిలో ఏకంగా బంగారు కొండ ఉంది. ఎందుకని? ఆయన మేరు పర్వతాన్ని అంతటినీ, కనక పర్వతాన్ని అంతటినీ ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు. అటువంటి వాడికి మనం బంగారం ఏమి ఇస్తాం? బంగారు పర్వతమే ఆయన దగ్గర ఉంది. కాబట్టి నేను ఇచ్చి ఉపయోగం లేదు, నేను అంత ఇవ్వలేను కూడా. ఏదో నిన్న కోటి దీపోత్సవంలో 70-80 కేజీల మధ్య బరువు కలిగిన శుద్ధ బంగారంతో చేసిన లక్ష్మీదేవి మూర్తిని నారాయణీ అమ్మ పంపించారు అంటే జనులందరూ పల్లకీలో వస్తుంటే ఆశ్చర్యంగా చూశారు అమ్మవారి వంక. అంత బంగారమా అని. ఒక మూర్తి అంత బంగారంతో చేశారంటేనే అంత ఆశ్చర్యంగా చూస్తే, బంగారు పర్వతమే చేతిలో ఉన్నవాడికి మనమే ఇస్తాం, ఆయనే మనకివ్వగలడు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ. గిరిశ ఏమి సంబోధిస్తారు? గిరిశ అంటే పర్వతంలో పడుకునేవాడా అని, కైలాస పర్వతవాసి అని. ఓ కైలాసవాసి, పోనీ బంగారం ఉంది కానీ ఏదైనా అకస్మాత్తుగా ఆపద వస్తే పట్టుకెళ్ళి బంగారం అమ్ముకుని డబ్బు తెచ్చుకోవాలిగా, కొంచెం డబ్బు ఇస్తాను నీకు అంటావేమో.
నేను శివాలయంలో 1000 రూపాయలు వేశానండి, శివాలయానికి 10,000 ఇచ్చానండి అంటావేమో. నువ్వు కాదు, ఎప్పటినుంచో ఆయన పక్కన గిరీశ నికటస్థే ధనపతవు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా చేతులు కట్టుకుని పక్కనే ఇలా నించుంటాట. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా, శివుడు కుబేరుడి దగ్గరికి వెడుతూ ఉంటాడు. మిత్రత్వం అలా ఉంటుంది అయింది. వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఇలాగే ఉన్నట్ట కుబేరుడు. ఎందుకనంటే, కుబేరా ఏమైనా ఇస్తావా అని ఎప్పుడైనా అడుగుతాడేమో, జీవితంలో అవకాశం అలా అంటే ఇద్దామని. నవనిధులకు అధిపతి కుబేరుడు. ఇప్పటికి అడగలేదు, ఎప్పటికీ అడగడు. ఆయనకే రాలేదు అవకాశం, నేనేమి ఇవ్వను, నేను ఇవ్వనా, నేను ఇచ్చే రూపాయి పావలా నీ గొప్ప, నాకున్నది స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశాడన్నవాడు గొప్పవాడు, కానీ నేను రూపాయి పావలా వేశానన్నవాడు గొప్పవాడు ఎలా అవుతాడు? నా బోటిగాడి గురించి నేను చెప్పేది, మీ వంటి పెద్దల గురించి కాదు. గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి. శివ, మా ఇంట్లో ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, అది అంత గొప్పది ఇంత గొప్పది, మీకు ఇస్తానంటావేమో, వస్తుదానం చేస్తానంటావేమో. అసలు శివుడి ఇల్లు దేంతో కట్టారో తెలుసా? గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి. స్వర్భూజామర అంటే కల్పవృక్షాలు. కల్పవృక్షం అంటే ఏదో ఒకటనుకునేరు, కల్పవృక్షం అంటే 5 ఉంటాయి. 5 వృక్షములను కలిపి కల్పవృక్షములు అంటారు. అందులో ఒక వృక్షం పేరు కల్పవృక్షం. అలాగే మందారము, సంతానము, నవమల్లికము అలా 5 ఉంటాయి. ఈ 5 కల్పవృక్షాలకి ఓ లక్షణం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి కోరిక చెప్పామనుకోండి, అది విని సంతోషించి కొంతసేపు అయిపోయిన తర్వాత తన చిగురుటాకుల చేత అందిస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు కల్పవృక్ష ప్రభావం. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశిశిభిః తరుణాం దివ్యాణాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. కల్పవృక్షాలు పరమశివుడి పెరట్లో గడ్డి మొక్కలు మొలిచినట్టు మొలిచుంటాయి. అన్ని కల్పవృక్షాలు ఉంటాయి ఆయనకి. కల్పవృక్షాలు ఆయన ఇంటి పెరటి తోట. అసలు ఆయన ఇంట్లో పెద్ద గోశాల ఉంటుంది. ఆ గోశాల నిండా ఏ గోవులు ఉంటాయంటే కామధేనువులు ఉంటాయి. ఆయన ఇల్లు కట్టినడానికి ఇటకలు వాడలేదు, చింతామణులు వాడారు. అసలు ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన చెయ్యి పట్టుకున్నదే ఒక చింతామణి పాణిగ్రాహి. మంచి మంచి సమాసాలు పెట్టుకుంటారు బెంగాల్ వాళ్ళు. చింతామణి పాణిగ్రాహి అంటే చింతించినంత మాత్రాంచేత కోరికలు తీర్చగలిగిన పార్వతీదేవి యొక్క పాణిని గ్రహించినవాడు ఆయన. చింతామణులతో ఇల్లు కట్టుకున్నాడు. ఇన్నిటితో ఇల్లు కట్టుకున్నవాడంటే ఆ ఇంట్లో లేనివే ఉంటాయి. ఈ ఇంట్లో ఇది ఉంటే బాగుండని ఆయన అనుకుంటే ఇవ్వడానికి ఇవన్నీ ఇంటి నిండా ఉన్నాయి. చింతామణి నేను ఇచ్చేస్తానని, కామధేను నేను ఇచ్చేస్తానని, కల్పవృక్షం నేను ఇచ్చేస్తానని దెబ్బలాడుకోవడానికి ఆ ఇంట్లో ఉంటే నా దాకా ఓ అవకాశం వస్తుందా? శివాలయానికి ఫ్రిడ్జ్ ఇచ్చి దాని మీద ఇంత అక్షరాలా? శివాలయానికో బీరువా ఇచ్చి ఇంత అక్షరాలా? ఎందుకది? కాబట్టి గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణి శిరస్థే శీతాంశౌ. ఈశ్వర, పోన్లేండి మీకు మోక్షం ఇస్తాను, లేదా మోక్ష రహస్యం మీకు చెప్తాను అంటావా? ఆయన తల మీద చంద్రవంక ఉంది. చంద్రవంక ఉంటే ఏమిటండి గొప్ప అంటారేమో. చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. చంద్రుడు పెరిగితే శుక్లపక్షం, చంద్రుడు తరిగితే కృష్ణపక్షం. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఇవాళ తిరిగి చెప్పాను అనుకోండి, సంధ్యావందనం చేసుకుంటూ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశిమ్యాం వాసర భౌమవాసరే అంటున్నానా? రేపు త్రయోదశిమ్యాం అంటాను. ఓ 2-3 రోజులు పోతే కృష్ణపక్షే అంటాను. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం గడిచి వెళ్ళిపోతుంది. అలా చెప్పగా కొన్నాళ్ళకి చెప్పడానికి నేను ఉండను. కాలమునకు వశుడనైపోతాను. కాలము నన్ను గ్రసించేస్తుంది. అప్పుడు నేను కాలంలో వెళ్ళిపోతాను. కానీ ఆ కాలమును దేన్ని అనుసరించి నడుస్తుందో ఆ చంద్రరేఖ ఆయన కొప్పులో ఆభరణం. అంటే ఆయన కాలాతీతుడు. ఆయన కాలమునకు లొంగేవాడు కాడు. కాలాతీతుడైన వాడెవరో వాడే మోక్షం ఇవ్వాలి. వాడే మనని కూడా కాలమునకు అతీతుడిని చేసి జన్మమరణ చక్రం నుంచి పైకెత్తాలి. వాడికి నేనేం ఇస్తాను? ఇంకా వాడు శాశ్వతుడు. ఒక రోజు ఉండి ఓ రోజు లేనివాడు కాదు. ఎప్పటికీ అలాగే ఉంటాడు ఆయన. అలా ఉంటాడు కాబట్టి శంకరాచార్యులు వారు ఆయన గురించి స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. శంకరుడు అన్న మాటకు అర్థం చెప్తూ, షణ్ముఖనాథుడు షడూర్ములకు అతీతుడైనటువంటి వాడు సంబసదాశివుడు అని. ఎప్పుడు నిత్యుడై అలాగే ఉంటాడు. అందుకే బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమః శివాయ అంటారు.
ఆయన గురించి స్తోత్రం చేస్తూ పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడిదల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అని మెళ్ళో పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. ఇట పుర్రెలమాల ఏమిటి మళ్ళీ అమంగళకరం కాదా? అలా మెళ్ళో పుర్రెలమాల వేసుకుంటే ఎవడైనా దగ్గరికి ఎడతాడా? మరి ఆ పుర్రెలమాల ఏమిటి అంటే అమంగళకరంగా కనపడేటటువంటి పరమమంగళప్రదుడు లోకంలో శంకరుడు ఒక్కడే. పైకి అమంగళకరంగా కనపడతాడంతే. ఆ పుర్రెలమాల ఏదో ఏ పుర్రె కనపడితే ఆ పుర్రె తీసుకొచ్చి పెట్టుకోడు మెళ్ళో. ఈ లోకములన్నీ ప్రళయంలో తనలోకి తీసేసుకుంటాడు. మహాప్రళయం అంటారు. 3 రకములైన ప్రళయాలు చేస్తాడు. ఏదో శివుడు లయకర్త అంటే హడిలిపోతూ ఉంటారు. అయ్యి బాబోయ్ చంపేస్తాడండి అంటారు. కాదు, అసలు శివానుగ్రహం లేకుండా ఒక రోజు బ్రతకడు. అందుకే శాపం ఇవ్వవలసి వస్తే ఏమని శాపం ఇస్తారో తెలుసా? 2 ఇస్తారు. ఒకటి, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టిందనుకోండి, ఆ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది. జిల్లేడు చెట్టు పుట్టిన ఇల్లు మొండి గోడలతో నిలబడిపోతుంది కొంతకాలానికి. అందుకే ఇంటి లోపలికి జిల్లేడు చెట్టును ఉండనివ్వరు. గోడ బయట జిల్లేడు చెట్టు ఉంటుంది తప్ప. ఐశ్వర్య భ్రంశం అవ్వాలంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టాలని వెళ్ళిపోతారు. 2, నీకు శివభక్తి కలగకుండుగాక, వాడు తరించడు ఇంకా. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులునుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు. ఆ శివభక్తి అనేటటువంటిది ఉన్నదే, అది అత్యంత ప్రధానమైనటువంటి భక్తి. ఎందుకని అంటే ఆయన 3 ప్రళయాలు చేస్తాడు. ఏమిటా 3 ప్రళయాలు అంటే, మొదటి దాన్ని నిత్య ప్రళయం అంటారు. ప్రతిరోజు చీకటి పగటి వేళ అమ్మవారు, రాత్రి వేళ పరమేశ్వరుడు. రాత్రి సమస్త ప్రాణులకు శాంతినిస్తాడు. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం అని ఒక ఊరు. ఇప్పుడంటే పెద్ద సేతు ఒకటి పడిందనుకోండి, తేలిగ్గా వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు నేను అమలాపురం ఉపన్యాసం చెప్పడానికి వెళితే ఆ రోజుల్లో నియమాలు ఉండేవి. ఎవరి కారు కూడా పుచ్చుకునేవాడిని కాదు. నా డబ్బులతో బస్సు ఎక్కే వెళ్తుండేవాడిని. అలా వెళ్ళినప్పుడు ఎప్పుడో మధ్యాహ్నం బయలుదేరితే సాయంకాలం ఎవరింట్లోనో సంధ్యావందనం చేసి ప్రవచనం అయిపోయిన తర్వాత పలహారం చేసి బస్సు ఎక్కి కూర్చుంటే రాత్రి 1 గంట కాకినాడలో దిగి నడిచి వెడుతుండేవాడిని. ఆ రాత్రి వెడుతుంటే నిశ్శబ్దం, సమస్త ప్రాణులు నిద్రపోతాయి. ఆ నిద్రకి కూడా ఆయన ఇటువంటి లక్షణం పెట్టాడు. మనుష్యుడైతే శరీరాన్ని చాపి పడుకుంటాడు. మనుష్యుడు వినా మిగిలిన ప్రాణులు ముడుచుకు పడుకుంటాయి. కుక్క కూడా ముడుచుకుపోయి పడుకుంటుంది. మనుష్యుడు ఒక్కడు శరీరాన్ని చాపి పడుకుంటాడు. అందుకే చూడండి, అబ్బా కూర్చుని నిద్ర పట్టదండి, అలా శరీరం కాస్త అలా సాగినిస్తే అంటాడు. ఆ చాపి పడుకుంటాడు. ఆయన అనుగ్రహంతో సమస్త ప్రాణులు నిద్రపోతుంటాయి. నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడు ఆ రాత్రి నిద్రాకాలిక సుఖం ఇస్తాడు. తెల్లవారేటప్పటికీ ఇంద్రియాలకి శక్తినిస్తాడు. ఆకలిస్తుంది, అన్నం తింటాం. నిద్ర పట్టకపోతే ఆకలేదు, కడుపు నిండకపోతే నిద్ర పట్టదు. రెండిటికి అనుబంధం. నిద్రాకాలిక సుఖమిచ్చి ప్రతిరోజు రాత్రి సమస్త ప్రాణులకు శాంతినిస్తాడు. 4 రోజులు నిద్ర పట్టలేదనుకోండి, తల పగిలిపోతుందంతే. ఆయన ప్రతిరోజు 12 గంటలు దాటగానే చీకటి పడేటట్టు చేసి నిద్రపుచ్చుతున్నాడు. ఎంత అనుగ్రహ ప్రదాత ఆయన. అందుకని నిత్య ప్రళయం అంటారు దాన్ని. అలాగే ఆత్యంతిక ప్రళయం అంటారు. భక్తితో జీవితాన్ని గడపగా ఏదో ఒకనాడు అకస్మాత్తుగా ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము చేత తాను ఎవరో ఇరుకలోకి వస్తుంది. నేను ఆత్మ అన్న అనుభూతి ఎందు నిలబడతాడు. అది అద్వైతానుభూతి అంటారు. అద్వైతము నోటితో చెప్పేది కాదు, అనుభూతి. అద్వైతానుభూతి ఎందు నిలబడతాడు. దాన్ని జీవన్ముక్తుడు అంటారు. ఇక ఆయన శరీరంతో ఉన్న ముక్తి పొందినవాడే. ఎప్పుడో శరీరం పడిపోతుంది, విదేహమోక్షము అంటారు. అప్పుడు ఆయన శరీరాన్ని భూమిలో పెట్టి తులసికోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు. అది ఆత్యంతిక ప్రళయం. ఇన్ని కోట్ల జన్మలెత్తినా తనని పొందకుండా జన్మ పాడు చేసుకుని తిరుగుతున్న వాళ్ళని కొన్నాళ్ళు విశ్రాంతినివ్వాలనుకుంటాడు. ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మోహముద్గరంలో. గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్ అన్నారు పోతన గారు.
ఇప్పుడంటే ఈ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో రావడానికి ఓ శరీరం వదిలిపెట్టానా? అలా ఎన్ని కోట్ల శరీరాలు వదిలేనో, వదిలినప్పుడు రాత్రి బాధపడ్డానో, మృత్యుదేవతతో పోరాడుతూ ప్రదోషవేళ దెబ్బలాడానో, అందరూ నిద్రపోతుండగా రాత్రి దెబ్బలాడానో, ఒక్కడిని ఎంత పెనుగులాడానో, ఎంత కష్టపడ్డానో, చివరికి చెమట పట్టి యుద్ధం చెయ్యలేక వేసారిపోయి ఆ మృత్యువు ఒడిలో తలపెట్టి శరీరం వదిలిపెట్టేశాను. అలయక సొలయక, అబ్బా అలసటగా ఉందని యుద్ధం చేయకుండా వదిలేయడం కుదురుతుందా? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్కవి సంవత్సరముల్. సహస్రం అంటే అనంతం. ఎన్ని జన్మలు యుద్ధం చేశాను. చేసి 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 చిట్ట చివరికి శాశ్వత స్థానాన్ని పొందలేక అమ్మ కడుపులోకి దూరా రుద్రభూమికి వెళ్ళా. మళ్ళీ అమ్మ కడుపులోకి రాను, మళ్ళీ రుద్రభూమికి వెళ్ళను. అందుకే అమ్మ మొదటి గురువు అయింది. మాతృదేవో భవ అని. ఎందుకో తెలుసా? అమ్మ ఎందుకు మొదటి గురువు అంటే, ఊయలలో పడుకోబెట్టి ఏ అమ్మ అయినా ఒకటే పాట పాడుతుంది, అళరా హాయి అంటుంది. అలా వెళ్ళి ఇలా వస్తే పిచ్చాడా సంతోషంగా ఉంది, నీకు ఇది అలవాటు అయిపోయింది. ఇక్కడ పుట్టడం, అక్కడ వదలడం, మళ్ళీ అక్కడ పుట్టడం, మళ్ళీ ఇక్కడ వదలడం, ఈ తిరగడం అలవాటైంది. తిరగడంలో సంతోషించకు, తిరగకుండా నిలకడగా ఉండడం నేర్చుకో. నువ్వెవరో తెలుసుకొని సమాధి ఎందుండు, ఇక ఈ తిరగడం ఉండదు. ఈ కదలడం గొప్ప కాదు, కదలికలు ధర్మం అయితే కదలని సత్యస్థితిని చేరుకో అని అమ్మ మొదటి వేదాంతం నేర్పుతుంది. మహానుభావుడు మోక్షం ఇచ్చి జ్ఞానం ఇస్తాడు. మహాప్రళయంలో జీవులందరినీ తానే పొందేస్తాడు. పొందేసి అందరికీ కొంతకాలం విశ్రాంతినిస్తాడు, మళ్ళీ పుట్టుక లేకుండా. ఇప్పుడు నాకు చెప్పండి, శివుడు చేసేటటువంటి పనిలో క్రౌర్యం ఎక్కడుంది? అసలు ఎక్కడైనా క్రౌర్యం ఉందా? ఆయనంతటి మహోదారుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఎందుకని అంటే లోకమునకు తండ్రి ఆయన దయ అటువంటిది. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, కావాలంటే మీరు మహాభారతం ఇంటికి వెళ్ళి చూడండి, శంకర కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడు అడిగాడు, శంకర చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరుతాయి, వాళ్ళని అనుష్ఠానం చేయనివ్వవు, సూర్యోదయాత్పూర్వం నిర్మాల్యం అవి తీసేస్తాయి, తీసి పూజ చేసేస్తాయి, తర్వాత యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు. అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది, భర్త చేయడు ముందు స్నానం. భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది, భర్త పూజ చేస్తాడు. ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడినీళ్లు పెట్టి చెయ్యాలి కదా. నిర్మాల్యం తీయడం భార్య పని. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు, జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం, ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ. కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి. అందుకని శ్మశానంలో ఆయన నర్తన చేస్తుంటాడు. ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి. రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి? బ్రతికున్న నాళ్ళు నావాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు, వీళ్ళింటికి ఎడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్ళు ఎక్కుతాడు, అక్కడికి ఎడతాడు, ఇక్కడికి ఎడతాడు, విమానాలు ఎక్కుతాడు, వాళ్ళింటికి భోజనం అంటాడు, వీళ్ళింట్లో పలహారం అంటాడు, అన్నీ తిరుగుతాడు. సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా? ఎవడు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, ఇన్ని ఆల్అవుట్లు పెట్టి, ఇంత ఏసీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ భోగముల్లా తను పెంచు దొంగలవు తనయుల నొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుండంగమురియంగనగుని అంటారు శివమానస పూజలో. ఏడుస్తూ నిలబడతాడు, చీకటి పడిపోతుంది, కపాలమోక్షం అని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది టప్ అని. కాటికాపరి సంజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి చూడకుండా. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు, చీకటి పడుతూ ఉంటుంది, దాటి వెళ్ళడానికి లేదు. అయ్యయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను, మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను,
కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకు చుండబో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైనుగాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని చొచ్చు పత్నియన్ కాయము వీడిరారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా బెంగ పెట్టుకోకు, ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి, తండ్రిని, నా దయ అది అన్నాడు. అంతటి మహానుభావుడు. ఆయన దయ మనకి ఎరుకలోకి వచ్చిందనుకోండి, ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి, ఒక విషయం అర్థమవుతుంది. ఆయన శాశ్వతుడు. ఎందుకని? దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల. అక్కడ కదా బయలుదేరేటో తిరిగాను. ఆయన మెడలో పుర్రెల మాల ఎందుకు వేసుకుంటాడంటే ఎవరూ ఏదో బంగారం గొలుసు చేసి ఇచ్చేవాళ్ళు లేక కాదు, అసలు బంగారం ఆయన వీర్యం. మీరు రామాయణం జరిగితే బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో అర్థమవుతుంది. కానీ ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రళయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధులు పెట్టి కుండ వదిలేస్తాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని. ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఓషధులు భూమిలో పడతాయి. అదే పృథు చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో. అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది. ఇంకక్కడి నుంచి అలా పండుతూనే ఉంటుంది. వేదంలో చెప్తారు ఓషధీతత్వం. ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది. ఇన్ని వడ్లు తీసుకెళ్ళి భూమిలో వేశారనుకోండి మళ్ళీ ఇన్ని కంకులు వచ్చి ఇంత ధాన్యం వస్తాయి. ఓషధీతత్వం అంటారు. అలా ఓషధీతత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్ళీ మళ్ళీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది. బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది. సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు కుంభకోణం. అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం, అక్కడ సృష్టి మొదలైంది అని. అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు. మట్టి లింగం, అది కరిగిపోతుంది. ఎందుకంటే కుండ కదూ మరి లింగాకృతిని పొందింది. అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితోటే అభిషేకం చేస్తారు. కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు. ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు ఇంతమంది ప్రాణుల్ని. కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. పడిపోతే ఆయన 4 తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద? అందరికన్నా పెద్దవాడు, ముందొచ్చినవాడు, ఈ సృష్టి చేసినవాడు, ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలు ఆయన మెళ్ళో అయ్యాయంటే అదో పెద్ద మాలైంది. అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు, ఎన్ని మాటలు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల. అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదా మాల. కాబట్టి పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. అటువంటి శంకరుడు ఉన్నాడే, అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శంకరుడు అనండి విష్ణువు అనండి నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆ ఉన్న ఒక్కడే 3 కాలములకు 3 లోకములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు, శివుడు అవుతాడు, 3 లోకములు అవుతాడు, 3 కాలములు అవుతాడు, జ్ఞానము చేత 3 ఒక్కటైపోతాడు. కాబట్టి ఆయన ఒకటి కాదు, ఆయన విరాట్ స్వరూపం. అసలు దాంట్లోనే లోకమంతా ఉంది.
అందుకే పోతన గారు భాగవతం చేస్తూ చెప్తారు, శివుడు అంటే మన కంటికి కనపడేటటువంటి లక్షణం కాదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రొమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతి అయి ఉప్పు ఆద్యమగుచు అన్నారు. అది విరాట్ స్వరూపం శివుడిది. అగ్ని ముఖంబు, అగ్నిహోత్రం ఆయనకి ముఖమై ఉంటుంది. పరాపరాత్మకం ఆత్మ, పరా అపరా అంటే జీవాత్మ పరమాత్మ అంటాం కదా, ఈ రెండూ కలిసిపోయినటువంటి ఒకటైనటువంటి అభేదమైన ఆత్మస్వరూపం ఏదో అది ఆయన ఆత్మ. కాబట్టి పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడుస్తుంటే అది కాలం అవుతుంది. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి ఆయనకి పాదపీఠం. శ్వసనంబుని యూర్పు, ఈ వాయువంతా ఆయన ముక్కులోంచి వచ్చిన గాలి. రసన జలేషుండు, సముద్రములన్నీ కూడా ఆయన నాలుక రుచి. ఇలా ఆయన విరాట్ స్వరూపంలో నిండి నిబిడీకృతం అయిపోతాడు. అందుకే ఒకప్పుడు దూర్జటికి అసలు యథార్థమైన శివలింగ స్వరూపం చూడాలనిపించింది. శివుణ్ణి వేడుకున్నాడు, శివా నాకు ఒక్కసారి చూపించండి అని అడిగాడు. భక్తికి లొంగిపోతాడు కదా మహానుభావుడు. ఒకనాడు సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు. అనుగ్రహించాడు. అకస్మాత్తుగా ఆయనకి ఈ మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. అండము అంటారు, గుడ్డు గుండ్రంగా ఉండదు. బ్రహ్మాండం అంటే గుడ్డు. ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటుపడిపోతాయో అదే ఉత్తర దిక్కు. అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది. ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు. ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగ పొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి. అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ. శంకర నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది నీ విరాట్ స్వరూపం. ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు. అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం. అందుకే శివార్చన చేసే ముందు అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా, అభిషేక మంత్ర జపం గొప్పదా, అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది. మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా? మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది. ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను. అది చెప్పడానికే జీవితం చాలదు, ఇక కొత్త విషయాలు ఎందుకు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది. ఇలా ముందు ధ్యానం చేయి, నీ కోరిక తీరుతుంది. కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు. అంతేగాని నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు. ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి. లేకపోతే దానికి అర్థం ఏముంటుందండి ఇంకా. కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాళం నుంచి ఆ పై వరకు నిండిపోతుంది. కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు. అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది. ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది. ఎందుకంటే తరచుగా వెడతారు కదా అందరూ, అందుకని నేను అది మనవి చేస్తున్నాను. శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది. అందులో శివుడు సాకారంగా ఉంటాడు, కానీ పాదాలు కనపడవు. పాదాలు ఎక్కడున్నాయో తెలియదు. కింద
తల కనపడదు. ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది. ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది, పైన ఒక హంస వెడుతూ కనపడుతుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు, పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు. అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఒకానొకప్పుడు హంస రూపాన్ని వరాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు. అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు. అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అంటే కదలనివాడు అని చెప్పకూడదు. చూడండి, నేను అలా వెడుతున్నాను అనుకోండి, అయ్యా తొందరగా వెళ్ళాలి కొంచెం తప్పుకోండి అన్నాను అనుకోండి, అలాగే నించున్నాడు అనుకోండి, ఏమి స్థాణువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి. స్థాణువా అంటే స్తంభం ఉందనుకోండి, తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా? స్థాణువు అది జరగదు, స్పందించదు. స్థాణువు అంటే ఇక కదలని దాన్ని స్థాణువు అంటారు. పరమశివుడికి స్థాణువు అని పేరు. ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు. కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు? ఆయనకి కదలడానికి చోటు లేదు, ఇంకెక్కడికి వెడతాడు? అంతా నిండిపోతే ఆయన. అది జ్ఞాని కూడా ఆ స్థాయినే పొందుతాడు. అందుకే నేను లేని చోటు ఇది అంటూ ఉంటాడు. భగవాన్ రమణులు అలాగే అంటుండేవారు. కాబట్టి భగవంతుడి విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఇది. శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే, అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు. ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు. నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా. అందులో గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే శీతాంశౌ చంద్రరేఖ ఉందని చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా. ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో? చరణయుగళస్తే అఖిల శుభౌ. శంకరా మీకు ఏదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో. అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు. వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైనున్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు. తోరణం దానికే కడతారు. లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు. ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది. ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి, మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందన్నమాట. మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి, శివానుగ్రహం కలగాలి. కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం నా ఇంటి లక్ష్మీ కమ్మిని పట్టుకుంటుంది. ఇంట్లో కోరిక తీరిందని గుర్తు. ఏదో నా వంశం పెరగాలి, నాకు మనవడ కావాలనుకున్నాను, ఆయన ఇలా అన్నాడు, తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది. నాకు మనవడు పుట్టాడు, వాడికి బాలసారి చేస్తాను, వంశం వృద్ధిలోకి వచ్చింది, చూశాను, సంతోషించానని గుర్తు. అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి. ఆయనకి శుభం నువ్వేం చేస్తావు కొత్తగా? ఆయన శుభాలు చేయాలి, ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాళ్ళం? చెయ్యలేవు. చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాన్యేహం. ఈశ్వరా నేనేమి ఇవ్వను నీకు, ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఒక్కటి ఉంది, దాని చమత్కారం ఏమిటో తెలుసా? నా అంతవాణ్ణి నేను నాది అంటుంటుంది. అదే మనస్సు. ఆ మనసు శంకరా మీకు ఇచ్చేస్తాను, అది పుచ్చేసుకోండి. ఏమిటి గడుసుతనం అంటే, నా మనసు మీరు పుచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో బతుకుతాను. కాబట్టి కమర్థం దాన్యేహం భవతు భవదర్థం మమ మనః. నా మనసు మీదగుగాక. ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు, నేను నాది, గొడవలు గోదారి ఉండవు. ఆ మనసు శుద్ధం చెయ్యడానికి, ఆ వినయం, ఆ భక్తి ఏర్పడడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి భక్తి చేత మనిషి తరించకపోతే, ఒక్కసారి ఊపిరాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది. ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా, చేతికి కొత్తతనం వస్తుందా? నడవడిలో కొత్తతనం వస్తుంది. నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనసులో మార్పు వచ్చింది. మనసుని మార్చగలిగినది ఏది అంటే గురువు, శాస్త్రము. ఈ రెండిటి యందు భక్తి ఏర్పడితే చేరే గమ్యము పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. ఆ మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కాకుండా అడ్డుపడేదేది? అహంకారం. ఏది చెప్పండి, నా అంతవాణ్ణి నేను ఏదో ఒకటి పెట్టుకుంటుంది. చాలా 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 గొప్ప విషయం ఏమిటో తెలుసా? నాబోటిగాడు నమస్కారం చేయడం, నాబోటిగాడు నేను ఎంతటి వాడిని అనడం గొప్ప కాదు.
అలా అనడానికి అవకాశం ఉండి కూడా అనకుండా వంగి నిలబడగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళది గొప్ప. ఎందుచేతనంటే రూపాయి లంచం పుచ్చుకోవడానికి అవకాశం లేనివాడు నా దగ్గర అవినీతి ఉండదండి అంటే ఇచ్చేవాడు ఎవరు? ఆ ఉద్యోగంలో పావలా కాసి ఇచ్చేవాడు లేడు, మన దగ్గర మంచి నీళ్ళు తాగేవాడు తప్పనుకోండి. నాకు అవినీతి లేదంటే ఉపయోగమే ఉంది? ఆయన అనాలి కానీ కోట్లు కుమ్మరించేవాడున్నా పావలా కాసు నేను ముట్టుకోలేదండి, ఎప్పుడు అలాగే బతికానంటే ఆయన అర్హుడు కదూ. అహంకారం ఉండడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా వాటిని త్రోసి రాజని వంగి నిలబడి నమస్కరించగలిగితే అది వినయం. కోట్ల ఐశ్వర్యం ఉంది కానీ పెద్దల్ని చూసేటప్పటికీ వంగి వారి పాదములు పట్టి నమస్కారం చేశాడు, ఆయనది వినయం. నేను వంగి నమస్కారం చేశాను, ఏముందని అసలు నేను అహంకరించాను? నాకోటి అహంకరించడానికి ఒకటి ఉంటే అయ్యా నేను ఇంతటి వాడినండి అలా వంగుతానండి అనాలి. అసలు నాకు అలా ఎలా వంగుతానండి అనడానికి ఏముందని అలా అన్నాం. కాబట్టి నేను వంగానంటే పెద్ద గొప్ప కాదు. అలా నేను ఎలా వంగుతానండి అని అనడానికి ఏదైనా ఓ కారణం ఉండి కూడా వంగినవాడు ఎవడున్నాడో వాడు గొప్పవాడు. అసలు మనుష్య జీవితానికి మొదట ఏది రావాలి? మనశ్శుద్ధికి, భక్తికి మొదట రావలసింది ఏది అంటే వినయం. అందుకే ప్రతి వారికి కంఠగతం కావాలి. అసలు మనిషిగా పుట్టినవాడు ఆ ప్రార్థన చేయకపోతే నన్ను క్షమించండి, ఏదో ముఖ్యమైన విషయాన్ని మనం జారవిడుచుకున్నట్టు. అందరి కోసం శంకర భగవత్పాదులు ఒక ప్రార్థన ఇచ్చారు, అదే షట్పది. ఆ షట్పది ప్రారంభమే శంకరులు దేంతో చేస్తారంటే అవినయమపనయ విష్ణోహో అని మొదలెట్టారు. శ్రీ మహావిష్ణు పరంగా చేశారు దాన్ని. ఈశ్వర నాకు అవినయము అంటే అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే వినయం అదే ఉంటుంది. నాకు వినయం ఇయ్యి అని అడగక్కర్లేదు. అసలు నాకు వినయం ఇయ్యి అని అడగడానికి నాకు ఇది ఇవ్వండి అని అడగకుండా నన్ను వచ్చి పట్టుకున్నది ఏమిటంటే అహంకారం. దేనికి అహంకారం? ఏదో ఒకటి చెప్తాడు, నేను పొడుగ్గా ఉంటానండి అహంకారం, నేను తెల్లగా ఉంటానండి అహంకారం, నాకు 4 శ్లోకాలు వచ్చండి అహంకారం, నేను 2 గంటలు మంచినీళ్ళు తాకుండా మాట్లాడతానండి అహంకారం. ఏది? లోపల ఉన్నవాడు ఒక్కసారి పిచ్చిదాహం పుట్టించి నాలుక ఎండిపోయేటట్టు చేస్తే చెప్పు చూస్తాను, ఆయన స్ఫురణకి ఇవ్వకపోతే చెప్పు చూస్తాను శ్లోకం. నేనింత వాణ్ణి అని అనే ముందు నువ్వింత వాడి అవ్వడానికి కారణం వాడు. అందుకే యశస్విని అని పేరు అమ్మవారికి. నిన్ను ఒక స్థానంలో కూర్చోపెట్టి ఒకప్పుడు నువ్వు అలా ఆరాధించావు కాబట్టి నిన్నందరూ గౌరవిస్తుంటే చూసుకున్నప్పుడు మురిసిపోతూ ఉంటుంది, నా బిడ్డ ఎంత స్థానాన్ని పొందాడో, ఎంత గౌరవాన్ని పొందుతున్నాడో చూసావా అని నేనే చేశాను, ఇంత కీర్తినిచ్చానని మురిసిపోతుంది. ఆవిడ అనుగ్రహం చేత కీర్తిని పొందావా, నీ అంత నువ్వు పొందుతున్నావా? నా అంత నేను కాదు, ఆవిడ అనుగ్రహం చేత కీర్తిని పొందుతున్నాను. అందుకే అవినయమపనయ విష్ణోహో, అహంకారాన్ని తీసేయి. అహంకారం ఎక్కడ ఉండనివ్వండి ప్రమాదకరమే, అది ఎక్కడ ఉన్నా ప్రమాదకరమే. వినయం ఎక్కడున్నా పెద్ద ఐశ్వర్యమే. అసలు ముందు ఆ వినయం ఉంటే తప్ప మనసుకి స్వచ్ఛత కలగదు. అందుకే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అన్నాడు. నేను చెప్పట్లేదు, వ్యాసుల వారు చెప్పారు. ఎన్ని తీర్థాలలో స్నానం చెయ్యి, ఎన్ని క్షేత్రాలకు వెళ్ళు, మనసు శుద్ధము కానప్పుడు అవన్నీ నిరర్ధకమైపోయాయి అని గుర్తు. ఇన్ని తిన్నా వ్యాధి ఉన్నవాడికి శక్తి ఎలా పట్టదో అలా మనసు సరిగా లేనివాడు ఎన్ని చేసినా మనసు అసలు శుద్ధము కాలేదు. మనసు శుద్ధమైంది, నువ్వు ఏం చేశావన్న దానితో సంబంధం లేదు. ఇంకా ఆ మనసు అంత శక్తివంతమైనటువంటిది, అంత శక్తివంతమైనది కాబట్టే దాన్ని రక్షించడానికి ముందు వినయాన్ని అనుగ్రహించమని కోరాలి. అది కోరాలంటే అసలు నేనెంతటి వాడినన్న భావన రావాలంటే నేను నిలబడడానికి కారణమైన వాడెవరో తెలియాలి. వాడి ముందు నేనెంతటి వాడిని, దేనికి అహంకరించాలి నేను అన్న భావన కలిగితే వినయం నిలబడుతుంది తప్ప ఏదో కృతకంగా నటిస్తే వినయం ఎలా అవుతుంది? అది అవదు. అది లోపల సంస్కారంగా నిలబడిపోవాలి. అలా నిలబడిన వాడెవరో వాడు అదృష్టవంతుడు. అందుకే చూడండి, ప్రత్యేకించి అత్యంత వినయంతో నిలబడవలసింది ఎక్కడ అంటే ఈశ్వరుని ముందు, గురువుగారి ముందు, వీళ్ళిద్దరి ముందు పరమ వినయంతో నిలబడాలి. మీరు రామాయణం చదివితే మీకు ఒక అద్భుతమైన సందర్భం కనబడుతుంది. రాముడు మారీచుణ్ణి మానవాస్త్రం వేసి ఎక్కడికో కొట్టి పారేశాడు, తాటకని సంహరించాడు.
అలాగే సుబాహుని పడగొట్టేశాడు. ఎవరు? చిన్న పిల్లవాడు. ఆ ముందు రోజు రాత్రి వరకు అంత శక్తి లేదు. విశ్వామిత్రుడు కూర్చోపెట్టి గృహాణవత్సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా ఇచ్చేస్తున్నాడు, మంత్రాలని ఇచ్చేశాడు. అంత శక్తి వచ్చేసింది. ఇంతమందిని కొట్టేశాడు. పిల్లాడు కదూ, అహంకారం వస్తుందా రాదా? అందరూ వచ్చి అబ్బా 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 ఏం కొట్టేశావయ్యా, విశ్వామిత్రుడి యజ్ఞం ఇప్పటికి జరిగిందయ్యా, ఇన్నాళ్ళు వాళ్ళు వచ్చి యజ్ఞం పాడి చేశారయ్యా, ఎంత బాగా యుద్ధం చేశావు, ఎలా కొట్టేశావు, పైన పంజరం ఎలా నిర్మించావు అని పొగుడుతారా పొగడరా? ఒక మనిషిని పాడు చెయ్యడానికి అత్యంత తేలిక మార్గం ఏమిటి అంటే, ఒక చోట ఒక మాట చెప్తారు. ఆయన చాలా వృద్ధిలోకి వస్తున్నాడండి, ఆయనని పాడు చెయ్యాలి, ఏం చేయమంటారంటే ఒక్క సన్మానం చేసేయండి చాలు, దాన్ని మించిన మత్తు పదార్థం ఇంకొకటి లేదు. ఒక్క సన్మానం చేసేసారనుకోండి, ఇక అదే చదువుకుంటూ ఉంటాడు, అదే పారాయణ. సుందరకాండ లేదు, బాలకాండ లేదు, అది చదువుకుని ఎంత మురిసిపోతాడో. కాబట్టి వినయాన్ని పొగట్ట పాడు చేస్తుంది. ఇంతమంది పొగిడారు కదూ. తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు, ఏం మాట్లాడలా. అది గురువు అంటే, మహానుభావుడు విశ్వామిత్రుడు అంటే. రాముడు చేతులు కట్టుకుని నించున్నాడు. ఇలా చూశాడు విశ్వామిత్రుడు. ఏమైనా మార్పు వచ్చిందా? చటుక్కుని గురువుగారు పని చెప్పారనుకోండి, నేను గురువు కన్నా గొప్పవాడినన్న భావన వచ్చిందనుకోండి, ఇది ఎలా కుదురుతుందిలేండి గురువుగారు, నేను చేయడం ఏంటంటే బాగుంటుందా, ఎవరికన్నా చెప్పి చేయిస్తానులేండి అన్నాడు అనుకోండి, ఇంకా గురువు ఏమిటి అవతలవాడు? ఆ స్థానం గౌరవం పోయింది. అందుకే విశ్వామిత్రుడు మాట్లాడ్డాడు. అలా చూశాడంతే. రాముడు గ్రహించాడు, ఓ నేను ఇంతమంది రాక్షసుల్ని సంహరించానని, నేనిప్పుడేదో గొప్పవాణ్ణని, మీరు చెప్పినా కూడా ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని నేను చెయ్యొచ్చా అన్న ఆలోచన వస్తుందనుకుంటున్నారేమో. మీరు చూడండి, కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను. అయ్యా కుర్చీ పక్కన పెట్టండి అన్నారనుకోండి, ఆయనకి ఏదో ఒక అహంకారం ఉంటుంది. నేనేం చదువుకున్నానో తెలుసా, నేను ఎంత పదవి చేశానో తెలుసా, నీ కుర్చీలు తీయడం ఏంటి? ఆయన కుర్చీ తీయడు, ఎందుకంటే కుర్చీ తీస్తే ఆయనకి చాలా తక్కువ. ఇంకొకడు అయ్య బాబోయ్ గుళ్ళో సభకు కుర్చీ తీసే అదృష్టం దొరికితే అంతకన్నా ఏంటండి, ఇంతకన్నా సేవ నాకేం దొరుకుతుందని అన్నీ మర్చిపోయి చేస్తాడు. అది వినయం, అది లోపల నిలబడాలి. రాముడు విశ్వామిత్రుడి దగ్గర చేతులు కట్టుకుని ఒక శ్లోకం చెప్పాడు. ఆయన అన్నాడు, ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకి అన్నాడు. ఓ హే బ్రహ్మన్, గురువుగారు, మీరు నన్ను ఇవాళ ఏదో రాక్షస సంహారం చేశానని నా అంతటి వాణ్ణి నేను అనుకుంటున్నారేమో. కాదు, ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ, మీ ముందు నిలబడిన ఈ రామలక్ష్మణులు ఎవరో తెలుసా? దశరథుడి కొడుకులు అనుకోకండి, కాబోయేటటువంటి కోసల దేశాధిపతిని అనుకోకండి. నీ ముందు నిలబడినప్పుడు మేమిద్దరం కింకరులం, నీ సేవకుల కన్నా అధమాధములం. నీకు ఏ పనైనా చెయ్యగలిగితే నా జన్మకు అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. నా జన్మకి అదృష్టం తలుపు తడితే మీ చేతనైన ఓ పనికి నిర్దేశింపబడతాను. రామా ఆ చెప్పులు ఇలా పట్రా అన్నాడు అనుకోండి, తెస్తున్నా గురువుగారు అని ఇలా కాలుతో తన్నాడు అనుకోండి, ఇంకేమిటి? గురువుగారి చెప్పులు ముట్టుకోవడమా, ఇంతకన్నా భాగ్యం ఉంటుందా? అని గురువుగారి చెప్పులు అని రెండు కుడి చేత్తో ఎత్తి పట్టుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చాడు అనుకోండి, వాడు శిష్యుడు, వాడి బుద్ధి శిక్షింపబడింది. వాడు ఏ పని చేస్తున్నాడు కాదు, గురువు శాసనం, గురువు చెప్పినది సలహా కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్పింది శాసనం. గురువు చెప్పారు చేయడం అంతే. కాబట్టి రాముడు అంటున్నాడు, ఇది రామాయణం మనకి నేర్పింది, ఇది రామాయణం నేర్పిన సంస్కృతి ఈ జాతికి. ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై. ఈ పని చెప్పనా చెప్పవద్దా అని ఇంకొకరి విషయంలో ఆలోచించండి, మా విషయంలో ఆలోచించద్దు. నేను నీ కింకరుణ్ణి. హే బ్రహ్మన్, గురువుగారు, మీరు ఏ పనైనా చెప్పండి, మీరు చెప్పడమే నా జన్మకి సార్థక్యం. ఈ పని చెప్పారేంటి నేను ఆలోచించను. మీ పాదుకలు తెమ్మంటారా, కట్టెలెత్తి తెమ్మంటారా? మీరు వెడుతున్నప్పుడు మీకు నమస్కారం చేస్తూ మీరు చెప్పింది వినమంటారా? మీ బట్ట ఉతకమంటారా? మీ వెనక కాసిన కలసతో నీళ్లు పట్టరమ్మంటారా? మీరు స్నానానికి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేసి బయటికి వచ్చి తడబట్ట వదిలితే పిడిచి దండం మీద ఆరేయడం నా జన్మకి చాలు.
అసలు అందుకే రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి స్నానానికి వెడుతుంటే శిష్యుడు ఆయన వెంట పొడిబట్టాను జలకలశ పట్టుకుని వెళ్ళడం దగ్గర ప్రారంభం. గురువుని శిష్యుడు ఎలా అనువర్తించాలో వినయం దగ్గర మొదలు. కాబట్టి ఆజ్ఞాపయ యథేష్టం వై, మీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను ఆజ్ఞాపించండి, అది నేను చేస్తానా చెయ్యనా అన్నది నా ఆలోచన కాదు, మీరు చెప్పారు నేను చేస్తానంతే, ఇక నా ఆలోచన ఉండదు, మీరు చెప్తే చేసేయడమే. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకి, మీరు శాసనం చేయండి గురుగారు. పొంగిపోయాడు విశ్వామిత్రుడు. ఇదిరా శిష్యుడంటే. గురువు సంతోషించాడు అనుకోండి, ఇక శిష్యుడి జీవితానికి ఆపద ఉండదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మీరు రామాయణం చదవండి, రాముడికి ఆపద వస్తే అది రాముడిది కాదు, గురువు గారిది. గురువు జోక్యం చేసుకుంటాడు, అడగక్కర్లేదు గురువుగారిని. నా శిష్యుడు సంతోషంగా ఉండాలి, గురువు నిరంతరం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయనకి మనశ్శాంతిని, ఆయన సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు ఈశ్వరా అని అడుగుతూనే ఉంటాడు గురువు. గురువు చేత శిష్యుడు రక్షింపబడుతుంటాడు ఎప్పుడు. అందుకే గురువులు ఒక మాట అంటారు, నీ జోలికి ఎవరు వస్తారు రా, నన్ను దాటితే కదా నీ దాకా రావడం అంటారు. కారణం ఏమిటి? నేను అంగరక్ష, నేను ఈశ్వరుణ్ణి పట్టుకున్నాను, నన్ను పట్టుకుని ఉన్నావు, దాటి నీ దాకా ఎలా వస్తుందిరా నేనుండగా. అది గురువు యొక్క నమ్మకం. మీరు అందుకే రామాయణం చూడండి, రాముడికి ఎప్పుడు ఆపదొచ్చినా ముందు వచ్చేది ఎవరంటే గురువు వస్తారు. శరభంగ మహర్షి దగ్గర నుంచి ఆఖరికి సీతా కళ్యాణం జరగాలంటే విశ్వామిత్రుడు, విద్యాభ్యాసం చేయించాలంటే వశిష్ఠుడు, సీతాపహరణం జరగాలంటే ఎక్కడుండాలో చెప్పడానికి అగస్త్యుడు, రామరావణ సంగ్రామం జరుగుతుంటే రాముడు బడలిపోతే ఉపదేశం ఆదిత్య హృదయం ఇవ్వడానికి అగస్త్య మహర్షి వస్తారు. మళ్ళీ నిరంతరం రాముడి కష్టాలు గురువుల కష్టాలు. రాముడు సుఖంగా ఉండడమే గురువుల యొక్క సంతోషం. గురువుల అనుగ్రహం కలగడానికి గురువుని అనువర్తించడం, గురువు యందు ఆ భక్తి కలిగి ఉంటే చాలు, ఆ వినయం ఉంటే చాలు, నేనెంతటి వాడిని అన్న మాట మనసులో నిలబడగలిగితే చాలు. ఇది లేదనుకోండి, అసలు ఆ మనసు రజోగుణ భూయిష్టం అయిపోయిందనుకోండి, తమోగుణ భూయిష్టం అయిపోయిందనుకోండి, గురువా ఆయనెంతటి వాడు, ఈశ్వరుడా వాడెంతటి వాడు, వాడు ఉన్నాడా అన్న భావనతో నేను నిలబెడ్డాననుకోండి, పతనం దేనికి అంటే మహోత్కృష్టమైనటువంటి ఉపకరణం, 84 లక్షల జీవరాశులకు లేనటువంటి ఉపకరణం, గురువుని శాస్త్రాన్ని పట్టుకుని కర్మ చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపకరణం ఈ శరీరం పొందినప్పటికీ కూడా ఇది దేనికి పనికి రాకుండా పాడైపోతుంది. ఎందుకనంటే ఆ అహంకారం అనేటటువంటిది పెద్ద అగ్నిహోత్రం. అందుకే అసలు మొదట జీవితంలో భక్తి అన్న మాటకి అన్వయం ఎక్కడ అంటే వినయం దగ్గరే. శంకర భగవత్పాదుల కన్నా గొప్పవారు లోకంలో ఎక్కడుంటారండి? అటువంటి శంకరాచార్యుల వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏమిటో తెలుసా? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వర స్మృతౌ, నాకేమైనా స్మృతులు తెలుసా, శాస్త్రాలు తెలుసా, కనీసం హాస్యం చెప్పడం తెలుసా, నాటకం చెప్పడం తెలుసా? ఏమి రాదు శంకర నాకు. నాకేమి రానివాణ్ణి నన్ను పెద్ద పెద్దవాళ్ళు, రాజులు, అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఆదరిస్తారు, నన్ను ఎందుకు గౌరవిస్తారు? ఏమీ లేనివాడెవరు? పశువుతో సమానం. కానీ శంకర మీకు పశువులతో ఒక అనుబంధం ఉంది. నీవు పశుపతివి, నేను పశువుని. నీవు పశుపతివి కనుక పశువునైన నన్ను నువ్వే రక్షించాలి. నీవు పతివైనప్పుడు నువ్వు నన్ను రక్షించద్దా? హే విభో భర్త, నాకు రక్షకుడా, నన్ను నువ్వు కాపాడు. నాకు ఆ మోటార్ సైకిల్ ఉందనుకోండి, దాని నిండా ధూళి పడిపోయి పరమ భయంకరంగా ఉందనుకోండి, దాని సీటు కూడా ఇలా ఓ బట్ట పెట్టి తుడిస్తే బట్టంతా మట్టి అయిపోతుంది అనుకోండి, అంగుళం మందాన మట్టి పట్టుంటే నేను దాన్ని తుడుచుకుని ఒక్క కూర్చోనేటటువంటి ప్రదేశాన్ని తుడుచుకుని కూర్చుని కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నాతో కలిసి పనిచేసే సహోద్యోగులు, ఓ దిక్కుమాలిన మోటార్ సైకిలా, చాగంటి కోటేశ్వరరావు అన్ని ప్రవచనాలు చెప్తాడు కదా, ఆయన ఎక్కువస్తున్నాడు కదా, నువ్వు శుభ్రంగా ఉండద్దా, అభ్యంజన స్నానం చెయ్యొద్దా అని దాన్ని అడుగుతారా? కోటేశ్వరారు ఎన్ని ప్రవచనాలు చేస్తే మాత్రం ఆ మోటార్ సైకిల్ తుడుచుకోవద్దండి అని నన్ను అడుగుతారా? నా మోటార్ సైకిల్ బాగుండకపోతే దాన్ని అడగారు, నన్ను అడుగుతారు.
శంకరులు అన్నారు, పశుమాం సర్వజ్ఞ, నేను పశువుని, నాకేం తెలియదు, నీవు పశుపతివి, నేను పాడైపోతే నిన్ను అంటారు. గొర్రెల మంద వెనక వెళ్ళేవాడు జాగ్రత్తగా లేడనుకోండి, ఒక గొర్రెని తోడేలు ఎత్తుకుపోయింది అనుకోండి, మిగిలిన గొర్రెల్ని ఏమేమి రక్షించద్దా అంటారా? ఏమిరా నువ్వు నిద్రపోతున్నావా, చూసుకోక్కర్లేదా గొర్రెల్ని అని రక్షించేవాడిని అంటారా? నువ్వు పశుపతివి, నేను పశువుని. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో, కాబట్టి నీ చేత పరిపాలింపబడి ఉద్ధరింపబడడానికి నేను యోగ్యుణ్ణి కదా, పశువుని నువ్వు ఉద్ధరించుకోవద్దా? ఈశ్వరా నన్ను ఉద్ధరించని అడిగారు. అంతటి మహానుభావుడు, అహం బ్రహ్మాస్మి అని నిరూపించిన వారు, అవైదికమైన ఎన్నో వాదనలను ఖండించి సనాతన ధర్మము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి వారు, భారతదేశము యజ్ఞభూమి అని నిర్ణయించి 4 చెరగుల 4 పీఠములను నిర్ణయించిన వారు, వారి సంకల్పం చేత ఇప్పటికీ పీఠాలకి పరంపరాగతంగా ఆ గురువులు వచ్చి పీఠాధిపత్యంలో కూర్చుంటూనే ఉన్నారు. ఇంతమంది కారణజన్ములకు కారణమైన సంకల్ప బలం ఉన్నవారు 32 సంవత్సరములు శరీరంలో ఉంటే ప్రస్థానత్రయానికి భాష్యమిచ్చి ఎన్నో స్తోత్రములనిచ్చి ఎన్నో దేవాలయాల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయించి ఎన్నో చోట్ల దేవతల శక్తి పెరిగిపోతే వాళ్ళల్లో ఉన్న ఉగ్రకళని శాంతింపచేసిన మహాపురుషులు అంతటి శంకర భగవత్పాదులు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. నాకు ఏముందని నేను ఇంతటి వాడినాను? ఆ వినయం అన్నది మొదట రావాలి. అందుకే శంకర భగవత్పాదుల యొక్క షట్పదీ స్తోత్ర ప్రారంభం ఎక్కడ అంటే, ఈశ్వరుణ్ణి నాకు ఇది అని ఆయన ఇంకొకటి అడగల. ఈశ్వరా నాకేమిస్తావో తెలుసా, వినయాన్ని ప్రసాదించు. అవినయమపనయ విష్ణోహో, అవినయాన్ని తీసేయి, అహంకారాన్ని తీసేయి, వినయం మిగిలిపోతుంది అని ప్రార్థన చేస్తారు. అందుకే మొదట మనసు సంస్కరింపబడాలి. ఆ మనసు సంస్కరింపబడింది అనుకోండి, శరీరం అనేటటువంటిది పూజలో ఉందా ఎలా ఉందన్న దాంతో సంబంధం లేదు, నిరంతర పుణ్యం చేసేస్తుంటాడు. మనసు మంచిది, తాను ఏ స్థానంలో ఉండనివ్వండి, 10 మందికి నేను దీంతో ఉపకారం చెయ్యాలని చేస్తుంటాడు. తనకి ఏముందో దాన్ని సమాజం కోసం వెచ్చిస్తాడు. శరీరం ఉంది, దాంతో 10 మందిని సేవిస్తాడు. వాక్ ఉంది, 10 మందికి మంచి మాట చెప్తాడు. 10 రూపాయలు ఉన్నాయి, 10 మంది సంతోషించడానికి 4గురికి అన్నం పెడతాడు. 10 మంది అన్నం తింటుంటే తాను సంతోషిస్తాడు. ఇన్ని ఉన్నాయి, శరీరానికి బలం ఉంది, మనసొక్కటే సంస్కారమును పొంది లేదు. అతనికన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఇంకొకడు ఉంటాడా? శరీరము కాదు ప్రధానం, మనసు ప్రధానం. మనసు మారాలి అంటే ప్రబోధం అవసరం. ప్రబోధము శాస్త్రం చేస్తుంది, శాస్త్రాన్ని గురువు చేస్తాడు. ఆ శాస్త్రము గురువు నందు నమ్మకం మాత్రం మనంత మనం కల్పించుకోవడం మొదలుపెట్టాలి ఎక్కడో ఒక్కడ. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నేను తీసుకొచ్చే మేకు ఈ స్తంభంలో కొడదాం అనుకున్నాను అనుకోండి, మేకు వంగిపోతుంది తప్ప మేకు దిగదు. అసలు గోడకొక గొల్లబారుతనం ఉంటే మేకు దిగుతుంది. అసలు తెలుసుకుందామన్న జిజ్ఞాస ఒకటి ఉంటే, ఈ శరీరం గొప్పతనం ఏమిటని తెలుసుకోవాలంటే అక్కడ ముందు వినయం ఏర్పడితే మనసుకు శుద్ధి కలుగుతుంది. శుద్ధి కలిగితే అప్పుడు భక్తి అన్న మాటకు ఆలోచన కలుగుతుంది. అప్పుడు భక్తి నిలబడుతుంది, ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. అప్పుడు శివభక్తి యందు ఊంచుకుంటాడు. నేను శివభక్తి అన్నప్పుడు విష్ణుభక్తి కూడా తప్ప 2 ఉన్నాయని నేను ఎన్నడూ ప్రతిపాదించను. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం. కాబట్టి అదిగో అలా ఊంచుకోలేకపోతే, అలా నిలబడలేకపోతే, మనసు మన మాట వినకపోతే, రాగద్వేషాలే పట్టుకుంటుంటే, అయ్యో జన్మ పాడైపోతోందని బాధపడుతున్నా, శాస్త్రం వైపు నిలబడలేకపోతే, గురువుని నమ్మలేకపోతే, జీవుడు పతనమైపోతాడేమోనని బెంగొచ్చేస్తున్నా, ఇవన్నీ శాశ్వతం కావు, చటుక్కున వెళ్ళిపోతాయి. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు. ఇంత ఆర్తి ఉన్నా నా మనసు మాట వింటలేదు, నేనేం చెయ్యాలి అన్న అనుమానం వస్తే ఏం చెయ్యాలనేటటువంటిదే శివభక్తి యందు ఊంచుకోవడానికి అప్పుడు శరణాగతి ఎలా చెయ్యాలన్నదాన్ని మళ్ళీ శంకర భగవత్పాదులు ఎలా ప్రతిపాదిస్తారన్న విషయాన్ని రేపు సాయంకాలం, అందులో త్రయోదశి కదూ, త్రయోదశి శుక్లపక్షంలో ఉండేటటువంటి త్రయోదశి శివతేజస్సు విశేషంగా పరిఢవిల్లి ఉంటుంది అని శాస్త్రవాక్కు. త్రయోదశి అందుకే అంత గొప్పది. పరమశివ భక్తులైన వాళ్ళు త్రయోదశి నాడు శరీరం విడిచిపెట్టాలని కోరుకుంటారు. అటువంటి త్రయోదశి ప్రదోష వేళలో రేపు సాయంకాలం 6:30 ప్రారంభం చేసి, ఇంత గొప్ప దేవాలయ ప్రాంగణం
జగద్గురువులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అమృతహస్తములతో ప్రతిష్ఠ చేయబడినటువంటి శారదా చంద్రమౌళీశ్వర దేవస్థాన ప్రాంగణంలోకి వచ్చి కూర్చుని శంకర భగవత్పాదకృతమైన శివానందలహరిని ఆధారం చేసుకుని తత్వవిచారణ చేయడం కన్నా జీవితానికి కార్తీక మాసంలో అదృష్టమే ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ఆ రెండవ పార్శ్వాన్ని ఈశ్వరుడు పలికించినంత మేర స్పృశిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.